థ్యాంక్ యూ. కొద్దిగా సౌండ్ ఇంప్రూవ్ చేస్తారా? చెక్ 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 సౌండ్ సౌండ్ స్పీకర్ సౌండ్ డల్లింగ్ ఇంకొంచెం స్పీకర్ సౌండ్ చెక్ చెక్ ఆల్ కూల్ యా చెక్. చెక్ చెక్ ఓకే సూపర్ అన్న నమస్తే. హాయ్ డార్లింగ్, హాయ్ చందు, హాయ్ 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 ఎవ్రీవన్. ఆల్ రైట్ లెట్స్ గో. ఓకే వెళ్ళిపోవచ్చు. రోహిత్ రెడీయా? రోహిత్ స్విచ్ల దగ్గర. ఉదయ్ రెడీయారా? ఉదయ్ అక్కడ ఉన్నావా? లైవ్ రెడీయా? మీ అందరికీ నచ్చినా నచ్చకపోయినా మీ సహాయ సహకారాలని నేను కోరుకుంటున్నాను. కొద్దిగా నాకు ఎనర్జీ ఇవ్వండి. ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా కాబట్టి థ్యాంక్ యూ. ఇంకా సరిపోలేదురా సైక్, ఇంకొంచెం ప్లీజ్. రెడీ? ఇటు రండి 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 రండి. వాటర్ బాటిల్స్ ఉన్నాయమ్మా? ఒకసారి సౌండ్ ఎఫెక్ట్ ఊరికే వద్దులే, అది సౌండ్ చెక్ చేసుకున్నా. సౌండ్ అన్నా వాటర్ లేదా అందులో? ఉట్టి బాటిల్ క్వార్టర్తో అలా ఏం లేదన్నా. మన సినిమాకి ఒక ఈవెంట్ వేరే అలా కూడా ప్లాన్ చేస్తున్నాం. రానా అన్నని అడిగి ఒకటి వాటర్తో పాటు కొంచెం ఏదన్నా లైట్గా. స్వామి శరణం, మీ ముందు మాట్లాడకూడదు. ఈ ప్రెస్ మీట్ అయ్యేంత వరకు అన్నవాళ్ళు మా పిఆర్ఓ వంశశేఖర్ అన్న వాళ్ళు కొంచెం దూరంగా ఉంటే. బాబు ఎక్కడమ్మా? వచ్చారా? వరుణ్ ముందు రెడీ సార్ అన్న. లైవ్ ఓకేనా? చెక్. రోహిత్ డోంట్ ఫర్గెట్ యువర్ కాల్స్ రే. లైట్స్ అండ్ ఎవ్రీథింగ్. కెన్ ఐ స్టార్ట్ ద ఈవెంట్? లేవు. అన్ని మైక్స్ ఆన్ చేయరా? రావట్లేదు. ఒకసారి వరుణ్ మాట్లాడు. హలో. నథింగ్. ఓకే వరుణ్ మైక్ వస్తుంది. ప్రతీక్ మాట్లాడు. హలో అన్న వాళ్ళలో కూడా ఫీడ్బ్యాక్. వరుణ్ సారీ ప్రతీక్. హలో వరల్డ్. నో వరుణ్ ది ప్రతీక్ ది రావట్లే. ప్రతీక్ స్పీక్ రే. హలో హలో వరల్డ్. ప్రతీక్ మైక్ ఆన్ చేయరా ప్లీజ్. ఇక్కడ అన్న నమస్తే. వన్ సెకండ్. హలో. అరే మీరందరూ కొత్తగా వచ్చారు ఇండస్ట్రీకి, ఓకేనా? మైకులు దగ్గర పెట్టి మాట్లాడితే వినబడుతుంది. ఓకే అర్థమైంది, అందరికి అర్థమైంది కదా? అర్థమైంది. వాడు కెమెరామెన్కి అర్థం కాదు. మాట్లాడరావు సరే. ఆగో చూసావా? ఆ మైకులు ఆన్ చేయాలి, హ్యాండ్ మైకులు కూడా. అరే అది కూడా మనమే చేసుకోవాలరా. అందరు మైకులు ఆన్ చేసుకోండి, హ్యాండ్ మైకులు. బాయ్స్ ఫ్రేమ్లో కాదు, లైఫ్లో కూడా ఫోకస్ చూపించాలి. ప్రకాష్ రెడ్డి నిన్నే ఫోకస్ యాక్టర్ల మీదే కాదురా, నువ్వు కూడా ఫోకస్ లో ఉండాలి ఇక్కడ. ఇంకోటి ఎవడు మైక్ ఎవరి దగ్గర ఉంది? ఇంకా పిల్లలు ఎవడ్రా? సాహు మైక్. చాలు వచ్చిన వేరే మైకులు పంచుకుందాంలే. ఓకే అన్న లైవ్ రెడీ. ఆ రెండు మైకులు నాకు ఇవ్వండి అన్న, నేను అందిస్తుంటా, అలవాటు అయిపోయింది. నేను అందిస్తాను. బాధ్యతలు సినిమా అంతా అందిస్తూనే ఉన్నాను. ఈ రోజు మైకులు పంచుకుందాం. చెక్ చెక్ అన్న. హలో చెక్ 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 చెక్. ఏదన్నా ఎక్కడ డైరెక్టర్ ఎక్కడ కనిపించలేదు. అలా అంటే దొరికిపోతారు. రే చూడ. చెక్ చెక్ అన్న. ఈ సౌండ్స్ రావట్లేదు అన్న సరిగ్గా. అన్న హ్యాండ్ మైక్ సౌండ్స్ పెంచారా? చెక్ 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 చెక్. కొంచెం వైబ్ కోసం మాకు మానిటర్ సౌండ్స్. చెక్ 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 చెక్. నేను ముందే నా కాస్ట్ క్రూకి చెప్తున్నా, నేను ఇంప్రూవ్ ఏమన్నా వెళ్తే నేను ఏమన్నా టక్కుని పిలిస్తే రావడానికి రెడీగా ఉండండి. రాను అవును అనకండి. హలో రోహిత్, ఆ బిల్లు పైసలు పంపిస్తాను. ఫోన్ పెట్టి ఈవెంట్ స్టార్ట్ అయింది. ఫోన్ పెట్టురా నాయన, నేను పంపిస్తా ఆ బిల్లు పైసలు. బాయ్. ఎవరు వాడరా లైన్ ప్రొడ్యూసర్ రోహిత్ గారు బిల్లు అడుగుతున్నాడు. ఓకే రెడీ సార్, థ్యాంక్ యూ. ఈ మైకులు ఎవరికైనా కావాలంటే ఇక్కడ నుంచి అందుకోవచ్చు. హలో అందరికీ నమస్తే. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా ఫ్రాటర్నిటీకి, నా ఫ్రెండ్స్ అందరికీ, నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫస్ట్ ఫిలిం యాజ్ అ ప్రొడ్యూసర్, సో ఇట్స్ అ వెరీ 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 స్పెషల్ ఈవెంట్ నాకు.
నేను ఇండస్ట్రీకి చాలా ఇయర్స్ అయింది, మీ అందరికీ తెలుసు. బట్ దిస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ మై ఫస్ట్ ఈవెంట్ అఫీషియల్గా నేను పబ్లిక్ ముందుకు రావటం, మీడియా ముందుకు రావటం ఇదే. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇక్కడికి ఈవెంట్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు దిల్ బి వెరీ మెమరబుల్ ఫర్ మీ బికాజ్ ఫస్ట్ ఈవెంట్ యాజ్ ఐ సెడ్. సో ఐ రిక్వైర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ అలాగే మీ బ్లెస్సింగ్స్తో పాటు మా సురేష్ బాబు గారు బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని, థ్యాంక్ యూ సో మచ్ సార్ సురేష్ బాబు గారు ఫర్ సపోర్టింగ్ మా లాంటి ఒక టాలెంట్ని మీరు ముందుకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా అండి, పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమా తర్వాత అవుట్ రేట్గా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలాగా చేసి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలాంటి న్యూస్ ఏంటంటే, సురేష్ బాబు గారు నిన్న రాత్రి సినిమా చూస్తే, అంటే నిన్నంటే ఇవాళ ఈవెంట్ అంటే నిన్న కాదు, నేను సినిమా చూపించినప్పుడు రాత్రి సురేష్ బాబు గారు సినిమా చూస్తే నెక్స్ట్ డే పొద్దున్న పిలిచి లాన్లో కూర్చోబెట్టుకుని సంతకం పెట్టుకుని సినిమా కొనేశారు. సో అదొక పెద్ద న్యూస్ కోడై కూసింది విత్ ఇన్ ద రామానాయుడు అండ్ సురేష్ బాబు గారికి తెలిసినటువంటి సార్. థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ పెళ్లి చూపులు అండ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక అవుట్ రేట్ సినిమా తీసుకుంది సురేష్ బాబు గారు. సార్ థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్ మళ్ళీ నేను తీసుకుంటున్నా. బేసికల్లీ ఇక్కడ కట్అవుట్లు ఉన్నాయేంటి సురేష్ బాబు గారిది రానా అన్నది అనుకుంటున్నారు. మీ అందరికీ తెలుసుగా, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు డూడ్. యా, అలాగే రానా అన్న, వి లవ్ యూ. రానా అన్న బిజీగా ఉన్నారు ప్రమోషన్స్లో. సో ప్రస్తుతానికి అయితే మేము కట్అవుట్లను వాడుకుంటున్నాం. ఫర్దర్గా రానా అన్నని సురేష్ బాబు గారిని స్టేజ్ మీదకి తీసుకురావడం జరుగుతుంది. రానా అన్న నీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. థ్యాంక్ యూ. సో బేసికలీ రానా అన్న ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అండ్ ఇక్కడ మీరు చూస్తే స్పిరిట్ మీడియా లోగో ఎందుకు ఉంది అని మీరు ఆలోచించవచ్చు. సురేష్ సార్కి కొనిన తర్వాత ఈ సినిమా దీనికి ఉన్నటువంటి సైక్, దీనికి ఉన్నటువంటి వైబ్, రానా అన్న పేరుంటే ఇట్ విల్ పుష్, అంటే దీని టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో రానా అన్న రావటం జరిగింది. దట్స్ వెన్ స్పిరిట్ మీడియా రావటం జరిగింది. సో ఈ రకంగా తండ్రి కొడుకులు ఇద్దరు కాంబినేషన్లో మీ ముందుకు రాకపోతుంది సైక్ సిద్ధార్థ్. ఓకే, సో బేసిక్గా సెటప్ చెప్పేశాను, ఏంటి మ్యాటర్, ఏం జరిగింది నా సినిమా గురించి మీకు అర్థమైపోయింది. అండ్ యాజ్ ఐ సెడ్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. సో నేను బేసికలీ నేనే ఫస్ట్ ఎందుకు మాట్లాడుతున్నా, యాంకర్ ఏది అనుకుని మీరు అనుకోవచ్చు. మీరు చూస్తున్నారు, నేను లాస్ట్ 4 సీజన్స్గా ఢీకి యాంకరింగ్ చేస్తున్నాను. అక్కడ యాంకరింగ్ నాకు అలవాటు అయిపోయింది. అంతకుముందు ఒక 7-8 ఇయర్స్గా నేను స్టార్ స్పోర్ట్స్ తెలుగులో IPL మ్యాచెస్ అన్నిటికీ నేను క్రికెటర్స్తో హోస్ట్ చేస్తూ యాంకరింగ్ చేస్తున్నా. సో యాంకరింగ్ చేసి అలవాటై ఈ సినిమాకి మనమే ప్రొడ్యూసర్, మనమే హీరో, దీనికి మనమే ఎందుకు యాంకరింగ్ చేయకూడదని బేసిక్గా చేస్తున్నాను అంతే నేను. అరే నీకు నాకు ఏమైనా పాత కక్షలు ఉంటే తర్వాత బయట మాట్లాడుతున్నావు, ఏమైనా బాకీ ఉన్నారా, రెమ్యునరేషన్ ఇవ్వలేదా, పైసలు లేవంటావు, బ్లడీ ఇడియట్. ట్రోలర్స్ అంటే మీ అందరికి తెలిసిందే కదా, ట్రోల్ చేస్తుంటారు ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా. సో నన్ను ట్రోల్ చేయాలని ఇక్కడ ఒక ట్రోలర్ వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అరే పాత కక్షలు ఉంటే బయట చూసుకుందాం, అరే నర్సింగ్ చెప్తున్నా. ఓకే, సో నేనే యాంకరింగ్ చేస్తున్నాను ఈవెంట్కి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మా టీజర్ లాంచ్ అయిన తర్వాత, ఆ తర్వాత ఒకవేళ Q&A ఉంటే కూడా అన్నిటికీ కూడా నేనే యాంకర్గా ఉంటాను. నేనే మా కాస్టింగ్ క్రూని మీకు పరిచయం చేస్తాను. ఈ సినిమా, ఈ ఈవెంట్ మాకు చాలా స్పెషల్. ఈ ఈవెంట్లో మీకు టీజర్ చూపిస్తాం, ఆ టీజర్ మీకు నచ్చి, ఆ తర్వాత ట్రైలర్ నచ్చి, ఆ తర్వాత సినిమా నచ్చి, వీటన్నిటితో నా కాస్ట్, నా క్రూ, మా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అట్లేం లేదు, అది చిన్న ఏదో గ్లిచ్, వెలుగు నిండుతుంది మా కాస్ట్ అండ్ క్రూ, అందరిలో వెలుగు నిండుతుంది. ఏం కంగారు పడకండి, ఇక్కడ ఎక్కడో వైర్ సెట్టింగ్ ఉంది అమ్మా, జరుగు, అందరికీ ఇక్కడ వైర్ సెట్ చేస్తాను, ఇది వెలుగు నిండుతుంది, కంగారు ఏం లేదు. ఏం లేదు చిన్న సినిమాలో చాలా చిన్న షాకింగ్ మూమెంట్స్ ఉంటాయని చెప్పి మీ అందరికి తెలియదు, షాక్ ఉంటుందని, అంటే చాలా షాకింగ్ మూమెంట్. అరే ఉదయ్ ఎక్కడ నీకు పైసలు ఇవ్వలేదారా? అరే ఓ పైసలు ఇస్తారా, లైట్లు వేయండి. అరే ఉదయ్ ఏం థ్యాంక్స్. ఈవెంట్ ఏంట్రా బాగా జరగాలనుకుంటే ఇలా లైట్లు ఆగిపోయాయి. కంగారు లేదు, ఈవెంట్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. జరుగుతుంది. ఏంటి బే, నమ్మకం లేదా? జరుగుతుంది, అంత క్యాషువల్ జరుగుతుంది. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. మా రానా అన్న, మా బల్లాలదేవి ఇక్కడే ఉన్నాడు. ఫుల్ ఫోకస్ తో నేను ఈవెంట్ ని సక్సెస్ చేసి తీరుతాను. డు నాట్ వర్రీ ఎట్ ఆల్. అమ్మా ఎటువంటి విఘ్నాలు లేకుండా చూసుకోసం. ఓకే అండి, మూవింగ్ అహెడ్. నేను ఫస్ట్ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక చీపెస్ట్ టెక్నీషియన్ని మీకు పరిచయం చేస్తాను. సారీ, మై బ్యాడ్.
చీఫ్ టెక్నీషియన్ని పరిచయం చేస్తారు. బట్ చిన్న టెక్నికల్ గ్లిచ్ ఉంది కాబట్టి ఇంతలో మీరు ఆ వాటర్ బాటిల్స్ తీసుకుని రిఫ్రెష్ అవుతుంటే నేను ఇంతలో సెట్ చేస్తాను. ఒక్కొక్కటి తీసుకోండి సార్, ఒక్కొక్కటి తీసుకోండి సార్. ఒక్కొక్కటి ఏంటి బే, రెండు ఇవ్వండి. నువ్వే చెప్పగావుగా బడ్జెట్ లేదు, ఒక్కొక్కటే ఇవ్వాలి అని. బడ్జెట్ గురించి ఇక్కడ మాట్లాడకు, ఇలా ముందుకురా. ఇక్కడ ఇగో భూషణ్ అన్న ఉన్నారు, ఆయన మంచి ఫోటోలు తీయాలంటే ఒక్క 2 వాటర్ బాటిల్స్ ఇవ్వరా. అరే 2 వాటర్ బాటిల్స్ ఇప్పియండి. భూషణ్ అన్న ఒక్క మంచి ఫోటో అన్న, ఇంకోటి ఇస్తానన్న మంచి ఫోటోస్ తీసి. అలా రా, ఆ పక్కన ఇంకో 2 బాటిల్స్ మంచి ఫోటోస్. వైట్ షర్ట్ లో ఉన్నాడు చూడు, ఎవరికి ఆయనకు మంచి లింక్, మనకు మంచి న్యూస్ రాయాలంటే సార్ వాటర్ బాటిల్స్ ఇప్పియండి. అన్వర్ అన్నకి 2 బాటిల్స్ ఇవ్వు. 2 బాటిల్స్ పెప్పిస్తాను. అన్వర్ అన్న మన గురించి మంచి న్యూస్ రాసేలాగా మంచి చేసుకోవాలి రా. సారీ, దగ్గరుండి చూసుకోండి. దగ్గర మీన్ వైల్ రిఫ్రెష్మెంట్స్ అవుతున్నంతలో నేను మన సినిమాకి సంబంధించినటువంటి ఒక చీపెస్ట్ టెక్నీషియన్ ని పరిచయం చేస్తా అన్నాను కదా. సారీ, చీపెస్ట్ కాదు, చీఫ్ టెక్నీషియన్ ని నేను పరిచయం చేస్తాను. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై డైరెక్టర్. ఈస్ జస్ట్ నాట్ ద డైరెక్టర్, ఈస్ ద టాపర్ ఆఫ్ ద క్లాస్, టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ, టాపర్ ఆఫ్ ద కాలేజ్. కానీ షూటింగ్ కి డిసిప్లిన్ గా టైం కి రావడంలో మాత్రం 0. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి. నాకు రిఫ్రెష్మెంట్స్ తర్వాత నేను డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. దుబ్బై, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై డైరెక్టర్ వరుణ్ రెడ్డి. అప్పటి నుంచి చెప్తున్నా, నీకు వినిపిస్తలేదు. మేబీ మైక్ సరిగా పనిచేయట్లేదు, అందుకే అనుకుంటా. తీసుకో ఇది, మనం షేర్ చేసుకుందాం బాధ్యతలాగా. ఏంట్రా నువ్వు పంచుతున్నావు ఏంట్రా? నువ్వు చెప్తావుగా బడ్జెట్ లేదు, పంచాలి, మనం అలాగే అలా అనకూడదురా, బయట దొరికిపోతాము. బడ్జెట్ లేదు అనకండి. అవును, ఇది ఏది మైక్లు వినిపిస్తలేదు, మనం సీక్రెట్ గా మాట్లాడుకుందాం. జాగ్రత్త పెట్టుకో. ఓకే, డోంట్ వరీ. బడ్జెట్ ఉంది, ఫుల్ బడ్జెట్ ఉంది. మేము బాహుబలి రేంజ్ బడ్జెట్ లో యాక్చువల్లీ ప్లాన్ చేసాం సినిమానంతా. అలాగే షూట్ చేసాం, మీకు చూస్తే అర్థమైపోతుంది అనుకో. బ్లడీ వీడు ఫోన్ చేస్తున్నాడు ఏంట్రా. రోహిత్ చెప్పు. స్టార్ట్ అయింది అయితే పేమెంట్. హలో, ఓకే, బాయ్. ఎవరు? మన లైన్ ప్రొడ్యూసర్ రోహిత్ గారు బిల్లు కట్టలేదన్న ఇలాగే జరుగుతుంది. ఇట్స్ ఓకే మా చిల్లుండి, ఏం కాదు. వరుణ్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను. బేసికలీ వరుణ్ రెడ్డి బై ఎడ్యుకేషన్ ఒక ఆర్కిటెక్ట్. వీడు ఆర్కిటెక్చర్ చేస్తూ అందులో మంచిగా ఉన్నత స్థాయికి శిఖరాలకు వెళ్ళాడు. కానీ యాక్చువల్గా చాలా మంది డైరెక్టర్స్ చేస్తున్నట్టు చదువుకున్న చదువుకి చేస్తున్నటువంటి ఫీల్డ్కి, డైరెక్టర్లే కాదు మనందరికీ కూడా సంబంధం ఉంటుంది. అలా వీడికి సంబంధం లేదు. చదువుకుంది ఆర్కిటెక్చర్ అయినప్పటికీ చేస్తుంది మాత్రం సినిమా డైరెక్షన్. అక్కడ ఇల్లులు కట్టడానికి వెళ్ళినట్టు ఇక్కడ సినిమాలు కడదామని వచ్చాడు. సరే మనం ఏదో చూసాం, ఈ సోదంతా వేస్ట్ రా, వీడి గురించి చెప్పడం ఎక్కువ వేస్ట్. ఇదొకటి మాత్రం ఇంపార్టెంట్. అనురాగ్ కశ్యప్ అందరికీ తెలుసు, హాలీవుడ్ డైరెక్టర్. ఆయన నవ్వొస్తుంది నీ గురించి పొగుడుతుంటే నవ్వొస్తుంది. చెప్పాలా వద్దా? ఇంపార్టెంట్ ఇది. పర్లేదు. అనురాగ్ కశ్యప్ మనందరి ఫేవరెట్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఉన్నారు కదా. ఆయనది ఫ్యాంటమ్ ఫిల్మ్స్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఆ ఫ్యాంటమ్ ఫిల్మ్ ఫెస్ట్లో ఇండియా వైడ్ 3000 స్క్రీన్ ప్లే టెస్ట్ పెడితే 3000 స్క్రీన్ ప్లేస్ వస్తే అందులోంచి టాప్ 10 స్క్రీన్ ప్లేస్లో వరుణ్ రెడ్డి స్క్రీన్ ప్లే సెలెక్ట్ అవడం జరిగింది. అది ఇంకా ప్రొడ్యూస్ కాలేదు, ఆ స్క్రిప్ట్, ఆ స్క్రీన్ ప్లే ప్రొడ్యూస్ కాలేదు. దీస్ ఆర్ ఓన్లీ 2 things అండి దట్ ఈస్ గుడ్ అబౌట్ వరుణ్ రెడ్డి. నథింగ్ ఎల్స్ అబౌట్ వరుణ్ రెడ్డి ఈస్ గుడ్ దట్ ఐ కెన్ షేర్. కాబట్టి అనురాగ్ కశ్యప్ గారి పేరు పెట్టి ఆయన ఇంటిగ్రేట్ చేసి ఈ షోకి కొంచెం హైప్ తెద్దామని ఆ విషయం కూడా చెప్పా. బట్ ఇది ఫేక్ కాదు. నువ్వేంటి సౌండ్ వస్తుందన్నావు నా పేరు? చెప్తాను బే. వీడికి డైరెక్షన్ చేసి నాకు ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నాడు, క్యూ నెక్స్ట్ దా. ఆల్రైట్, బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ గారు అంటారు కదా, పేరు గుర్తుపెట్టుకో వరుణ్ రెడ్డి. ఈ పేరు ఇండస్ట్రీ మొత్తం రీసౌండ్ రాబోతోంది. రీసౌండ్, హలో చెక్, రీసౌండ్ వస్తుంది. రీసౌండ్, అరే వాడి నీ మీద కక్ష. అరే హలో, రీసౌండ్ వస్తుంది. వరుణ్ రెడ్డి డబ్బులు ఇస్తారు ఉదయ్, డబ్బులు ఇస్తారు ఉదయ్. వీడి పేరు అరే ఏంట్రా నీకు సౌండ్ అని చెప్పి వాడు అలా చేస్తున్నాడు. ప్రామిస్ వస్తుందా సౌండ్? లేకపోతే స్కేచ్ అవుతుందా నా పేరు? ఏం లేదు, వీడి పేరు పక్క సౌండ్ వస్తుంది, ప్రామిస్. ఓకే, మామ ఇండస్ట్రీ మారిపోకపోతే. ఓకే, థ్యాంక్స్. వాడికి నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా సౌండ్ ఇంజనీర్? నువ్వు నాకు డబ్బులు ఇస్తే వానికి ఇస్తా, ప్రాబ్లం ఏం లేదు. పైసలు చోట డబ్బులు అనకండ్రా, నా పరుగు పోతుంది. జోక్ రిపీట్ అవుతుంది. ఒక్క నిమిషం. రోహిత్ చెప్పు. హలో, ఓకే బాయ్. ఎవరెవరు? ఏమన్నా లైన్ ప్రొడ్యూసర్ రోహిత్ గారు డబ్బులు కట్టలేదు, పంపిస్తలేరు. చిల్మామా ఇట్లా
వచ్చేసరి లైన్ ప్రొడ్యూసర్స్ అంటే ఇవన్నీ కామన్ ఉంటుంది. క్రూని ఇంట్రడ్యూస్ చేసేద్దామా? చేసేద్దాం. సో ఇంపార్టెంట్ ఒక చీప్ అరే నువ్వు అంటేనే చీప్ అని వస్తుంది. చీఫ్ అనాలి నేను చీఫ్ టెక్నీషియన్ వీడు. ఇంకొక చీఫ్ టెక్నీషియన్ని నేను మీకు పరిచయం చేస్తాను. కరెంట్ తీగ కూడా వాడిలాగే సన్నగా ఉంటుంది, కానీ కరెంట్ తీగ షాక్ కొడుతుంది. వీడికి ఏం కొడుతుందో ఏదో మనకు తెలియదు. లెట్ మీ ఇంట్రడ్యూస్ ద డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఫర్ మై ఫిలిం, ప్రకాష్ రెడ్డి, నాట్ ద బ్రదర్ ఆఫ్ వరుణ్ రెడ్డి. వాట్ అండ్ ఇంట్రొడక్షన్, ఎలా పోయట్రీ? అరే ఓవర్లాప్ చేయొద్దురా స్కిట్ ప్రాక్టీస్ లో అని చెప్పాను. సారీ కొట్ట వీడి పేరేంటి మరి? ప్రకాష్ రెడ్డి, నాట్ ద బ్రదర్ ఆఫ్ వరుణ్ రెడ్డి. హే ప్రకాష్, ఏంటి యా బ్రో, నువ్వు ఇక్కడ లైటింగ్ బాగుంటుంది, ఇక్కడ నుంచి ఈవెంట్ చేయి, ఫ్రేమ్ బాగుంది. ఇటు ఫ్రేమ్ బాగుంది, మరి నేను ఇటు ఇలా స్పీచ్ చెప్పాలా? యా బాగుందిగా. ఐ థింక్ ఇట్ రియలీ వర్క్స్. గుడ్ ఫ్రేమ్. నువ్వు ఇటు ఫ్రేమ్ పెడితే నేను ఇలా మాట్లాడాలా? నీకు ఒక సేయింగ్ ఉంది తెలుసా, నీకు ఫ్రేమ్ కావాలనా ఫేమ్ కావాలనా అని. నాకు ఇటు తిరిగినటువంటి ఫేమే కావాలరా ఇప్పుడు ఇంపార్టెంట్. ఓకే, ప్రకాష్ డిసైడ్ చేసేసుకుంటాడు ప్రొడ్యూసర్ గారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ లో ఉన్న కెమెరాస్ అన్ని పర్ఫెక్ట్ గా ఫోకస్ అయితేనే లేదు చూడు నువ్వు. ఓకే, ఏమాత్రం ల్యాగ్ లేకుండా ఇప్పుడు మన ఎడిటర్ని పిలిచేద్దాం. బిట్స్ కాలేజ్లో చిట్స్ పెట్టి పాస్ అయినటువంటి ప్రతీక్ నూతి, ద 24-year-old ఎడిటర్ ఫర్ మై ఫిలిం సైక్ సిద్ధార్థ్. ప్రతీక్ నూతి, ఆగు. ఏ ఏంద్రా? అదే అన్న, సినిమాకి ఎడిటింగ్ చేసి కట్టింగ్ అలవాటు అయిపోయింది. కట్ చేసి కటింగ్ అలవాటు అయిపోయిందా? హౌ డేర్ యూ, ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఆపండి మీరు, స్పీచ్ లాగ్ అయిపోతుంది. అది కూడా కట్ చేసేస్తాను. నువ్వు తిడుతున్నావు బంధంగా, ఇక్కడ నాకు వినిపిస్తుంది కానీ అక్కడ ఏదో వేరే సౌండ్ వస్తుంది. అంటే నేను చేయాల్సిన పని మన సౌండ్ డిజైనర్ చేసేసారనమాట. సౌండ్ డిజైన్ వానికి డబ్బులు ఇవ్వాలి నందు. ఇది పట్టుకోరా అయిపోయారు నాకు. అరే అర్థమైపోయింది, ఇందాక నుంచి సౌండ్ డిజైనర్ గాళ్ళు ఏదో లొల్లి చేస్తున్నారు. ఇప్పుడు లెట్స్ ఇంట్రడ్యూస్ ద సౌండ్ డిజైనర్స్. ఒక్క నిమిషం అండి, సౌండ్ డిజైనర్స్ ఎవరో కాల్ చేస్తున్నారు, ఎవరో అసలు గెస్సే చేయలేకపోతున్నా. రోహిత్ చెప్పు. ఓకే బాయ్. కొడుతున్నారట ఎవరెవరు? లైన్ ప్రొడ్యూసర్ కొడుతున్నారు. ఐ కుడ్ నెవర్ గెస్. కట్ చేసేస్తాం. లాగ్ అవుతుందట. ఓకే ముందుకెళ్తాం. కట్ చేయక. ఓకే ముందుగా సౌండ్ డిజైనర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. లెట్ మీ ఇంట్రడ్యూస్ టూ బ్యూటిఫుల్ పీపుల్ ఆఫ్ మై సౌండ్ డిజైనింగ్ టీమ్, ఉదయ్ అండ్ చతుర్. Make sound for the sound designers. సాంప్రదాయని సుప్పిని. ఓకే, వీళ్ళిద్దరు ఉదయం చేతురండి. వీళ్ళిద్దరు చదువుకుంది కాదుండ్రా, వీళ్ళిద్దరు చదువుకుంది రామానాయుడు స్కూల్, అన్నపూర్ణ స్కూల్లో అయినప్పటికీ ఫిల్మ్ మేకింగ్ డెబ్యూ ఫిల్మ్ మాత్రం రామానాయుడు స్టూడియోస్ లో చేస్తారు. లుక్ ఎట్ ద ఐరనీ ఆఫ్ లైఫ్ మ్యాన్. యా, వాళ్ళు ఫిల్మ్ మేకింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చేశారు, కానీ ఫిల్మ్ రిలీజ్ రామానాయుడు స్టూడియోస్ లో చేస్తారు. How crazy, no? Bro, that's the irony of life, bro. చూడు, నువ్వు ఆర్కిటెక్చర్ చదువుకున్నావు, హీరో అవుదాం చిచి డైరెక్టర్ అయ్యావు. అసలు ఎంత కదా, నేను హీరోగా ఇష్టపడదాం అనుకున్నా, ఫైనల్లీ ప్రొడ్యూస్ చేసుకుని అసలు వాట్ ఐరనీ. ఇట్స్ ఓకే, బట్ గ్రేట్ జాబ్ రా. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ ఫర్ డూయింగ్ దిస్ థింగ్. ఓకేనా? యా ఓకే. లైన్ ప్రొడ్యూసర్ అండి రోహిత్ మక్కపాటి. ఏంటమ్మా ఇందాక బిల్లు కట్టి వాళ్ళు తరుముతున్నారు, కింద బిల్డింగ్ కింద వెయిట్ చేస్తున్నారు. ఓకే, కూల్ డౌన్. వాటర్ కావాలా? ఏంట్రా అది? బిల్లా ఏంట్రా ఇది? వెళ్తూనే ఉంది చీర వచ్చినట్టు. ఖర్చులు అలా ఉన్నాయి. ఇలా రావా ఒక్కసారి? ఉండరా నువ్వు. ఇగో ఇది తీసుకుని ఇగో కొంచెం వెనక్కి. ఏదిరా? కొత్త iPhone 17 తీసుకెళ్ళి కట్టి బిల్లు కట్టి ఈవెంట్ సక్సెస్ఫుల్ అవును, వెళ్ళిపో. ఏం లేదురా, ఫోను వాడికి గిఫ్ట్ ఇచ్చా. అవునా? నువ్వు నాకు బిల్లు కోసం కట్టాను. గిఫ్ట్ ఇచ్చాను. ఓకే దెన్ ఓకే రా, విల్ కంటిన్యూ విత్ ద ఈవెంట్. యు ఆర్ ఓకే నో? ఏంట్రా ఒక సౌండ్ మిగిలిపోయిందనా? సౌండ్ ఒకటి మిగిలిపోయింది సినిమాలో, డాగ్ ది. ఏదేంది? రికార్డింగ్ చేయాలి కదా ఫాలీకి. అంటే త్వరలో సినిమా రిలీజ్ ఉంది కానీ December 12th చిన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సౌండ్ మిగిలిపోయిందట, ఆ పనుల్లో ఉండండి రా. సౌండ్ పనుల్లో కాదు, మన బడ్జెట్ లా కుక్కల దగ్గరకు పోయి తీసుడు అవుతలేదు. ఇన్స్టెడ్ నువ్వు మిమిక్రీ బాగా చేస్తావు కదా, కొంచెం ప్లీజ్ కుక్కది కూడా మిమిక్రీ చేయవా ప్లీజ్. రికార్డ్ ఆన్ ఉంది కా? కుక్క సౌండ్ చేయడానికి మీకు బడ్జెట్ లేదు. ఓకే సారీ అండి, చిన్న టీజర్ ఈవెంట్లో చిన్న అంతరాయం. మా పోస్ట్ ప్రొడక్షన్లో కుక్క సౌండ్ ఏదో వీళ్ళకి సౌండ్ డిజైనర్స్ కావాలట, చేసేసి ఇస్తాను.
న్యాచురల్గా ఉంది కదా, తీసుకో వెళ్ళిపో. లేదు లేదు, ఇంకేమేం చేయాలి సౌండ్స్ అవి చెప్పు. కొద్దిగా డాబర్ మ్యాన్ హస్కీ ఆ టైప్ బ్రీడ్స్ కూడా ఉన్నాయి. డాబర్ మ్యాన్ ఏ అన్న లాగ్ అయిపోతుంది అన్న, తొందర ముందుకెళ్ళండి. ముందుకు వెళ్ళిపోదాం. అరే లాగ్ అవ్వద్దట. కమాన్, ఇప్పుడు టీజర్ కి అసలు టీజర్ ఈవెంట్ కి మెయిన్ స్పీచ్ ఇదంతా సోది, ఇదంతా వేస్ట్ అండి. ఇక్కడ వరకు డిలీట్ చేసేయండి, క్లిప్పులు మొత్తం డిలీట్ చేసేయండి. టీజర్ కట్ చీప్ చేయకండి, ప్రతి కట్ చేసేసి చీప్ చేయకండి. సీరియస్ అవుతున్నా, సీరియస్ అవుదాం. Let's get on with the event. I'm sorry. పోయి టీజర్ ఈవెంట్ కి స్పీచ్ రెడీ చేసి పట్రా. నేను తీసుకుంటా, ఆగు. ప్రాపర్ గా అవుతుందిరా. నేను రాసిన కష్టపడి. మిస్టర్ కెమెరామెన్ పొజిషన్ ఇచ్చాం, పొజిషన్ లో నుంచో. మమ్మల్ని మాత్రం కదలని ఫోకస్ అవుట్. యా, నైస్ స్పీచ్. టీజర్ కి ఫుల్ ప్రిపేర్ అయ్యి బాగుంది కదా. యా, సో థ్యాంక్ యూ టు ద ప్రెస్ అండ్ మీడియా. I thank my mom, my dad, and I thank the Filmfare jury for selecting me as the best producer for Saik Siddharth Filmfare. అరే ఇది ఇప్పుడు స్పీచ్ కాదురా, మన సినిమా రిలీజ్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ సినిమా నచ్చి దానికి మంచి రేటింగులు ఇచ్చి, అంటే 4 stars టైప్స్ ఫిల్మ్ ఫేర్ వాళ్ళకి నచ్చి గెలిస్తే అప్పుడు స్పీచ్. మనం 5 గంటలు కూర్చొని రాసాము. లేదు ఇది ఇప్పుడు కాదు. నెక్స్ట్ టీజర్ స్పీచ్ పట్టుకురా. దొరికింది. సూపర్. ఇది టీజర్ స్పీచ్. సైక్ సిద్ధార్థ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మెగాస్టార్ చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు. అరే ఇది ఇప్పుడు స్పీచ్ కాదురా, మరి మన సినిమా రిలీజ్ అయ్యి వీళ్ళందరికీ నచ్చి వీళ్ళు మంచి రేటింగ్లు ఇచ్చి, లైక్ 4 star టైప్స్. ఎగ్జాక్ట్లీ, ఆడియన్స్ కూడా నచ్చి బ్లాక్ బస్టర్ అయిన సెలబ్రేషన్స్ లో చదవాల్సిన స్పీచ్. ఓ మై గాడ్, మనం 7 గంటలు కూర్చొని రాసాము. ఇప్పుడు టీజర్ స్పీచ్ పట్టుకురా. దొరకతలేదు నందు, ఇటు చూడు బే, నీ స్పీచ్ నా దగ్గర ఉంది సిద్ధార్థ్. అరే అందరు వెయిటింగ్. నువ్వు ఇవ్వాల్సిన 2,32,042 రూపాయలు ఇస్తేనే స్పీచ్ ఇస్తా. అరే రేవంత్ ప్లీజ్ రా, బాగోదు, వీళ్ళందరూ వెయిటింగ్ రా స్పీచ్ కోసం. ప్లీజ్ నువ్వు స్పీచ్ ఇవ్వకపోతే. ఈ సినిమాని సురేష్ బాబు గారు కొని తర్వాత రానా అన్న తీసుకున్నాడు, పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచర్ పాలన తర్వాత ఈ సినిమానే కొన్నారని నా స్పీచ్ చూసి చెప్తేనే కదరా వాళ్ళకి అర్థమయ్యేది. ఇప్పుడు ఆ స్పీచ్ అంతా నాకు తెలీదు. నాకు నువ్వు ఇవ్వాల్సిన 2 లక్షల అమౌంట్ ఇస్తేనే నీకు స్పీచ్ ఇస్తా. రేవంత్ ప్లీజ్ రా, ఈ సినిమాలో మొత్తం అందరు కొత్త వాళ్ళని పరిచయం చేశాం, కాస్ట్ అండ్ క్రూ అందరు కొత్త వాళ్ళు, యంగ్ బ్యాచ్ తో సినిమా తీశాను అని నేను వాళ్ళకి స్పీచ్ లో ఉన్న చెప్తేనే కదరా వాళ్ళకి అర్థం అవుతుంది. రే ఇట్రా, నువ్వు ఎవడురా? ప్రైమరీ క్యారెక్టర్ రా సినిమాలో, సెకండరీ క్యారెక్టరా? అరే వీడిని ఎడిట్ చేసేరా, ఫుటేజ్ లో ఎడిట్ చేయండి. గెట్ లాస్ట్. అట్లేం లేదండి, కొంచెం ఉంది. నాకు నువ్వు ఇవ్వాల్సిన 2,32,200 అమౌంట్ ఇస్తేనే స్పీచ్ ఇస్తా. అరే చీటర్ రా, తొండిగాడు రేవంత్ గారు. ఇందాక ఏమన్నాడు? 2,00,000 రూపాయలు అన్నాడా? ఇప్పుడు 2,00,000 రూపాయలు అంటున్నాడు రా, బ్లడీ ఇడియట్. తొండి కదా, నీ స్పీచ్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, పోరా. నీ స్పీచ్ తో సంబంధం లేకుండా నేను నా టీజర్ లాంచ్ చేసుకుంటాను. చావా, టీజర్ లాంచ్ చేస్తాం. చలో మామ. సిద్ధార్థ్, నీ టీజర్ నా దగ్గర ఉంది. అరే ఇప్పుడు డబ్బులు తిరిగిస్తేనే. అరే ప్లీజ్ రా, అరే టీజర్ రా, రే ప్లీజ్ రా. అరే నువ్వు ఇప్పుడు టీజర్ ఇవ్వకపోతే ఎలా రా ఈవెంట్? ఇగో నీకు ఒకటి చెప్తా ప్లీజ్. ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టీజర్ నచ్చింది అనుకో, వాళ్ళందరూ షేర్ చేస్తారు, యూట్యూబ్లో పెడతారు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు. ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి డబ్బులు వస్తే నీ 2,40,000 రూపాయలు తీరుస్తాను. మీరు అందరూ సపోర్ట్ చేస్తారు కదా నాకు? అగో చేస్తారు. సరే, నీ మీద నమ్మకంతో కాదు, వాళ్ళ మీద నమ్మకంతో నీకు ఇస్తున్నా. టీజర్ నాకు ఇస్తున్నావరా? థ్యాంక్ యూ. ఇప్పుడు టీజర్ వచ్చేస్తున్నా. రే టీజర్ రిలీజ్ చేసేస్తాను రా. ఇంకా అరే ఇప్పటివరకు ఓన్లీ మనం మగవాళ్ళమే ఉన్నాము. టీజర్ రిలీజ్కి ముందు కొంచెం ఫీమేల్ ప్రెసెన్స్, కిడ్స్ ప్రెసెన్స్ ఉందనుకో, పాజిటివిటీ వస్తుంది రైట్. ఫస్ట్ ఫీమేల్ ప్రెసెన్స్ కూడా ఓకే సార్. మా సినిమా హీరోయిన్ యామిని భాస్కర్ని అలాగే ప్రద్యుమ్ని ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఫీమేల్ ప్రెసెన్స్ ఇంపార్టెంట్ అన్నమాట, బికాజ్ ఆ పాజిటివిటీ అదంతా వస్తుంది. ఎలాగైనా రామ్ కామ్ ఉంది కదా దీంట్లో, మూవీ ఉంది కానీ టీజర్ లో తెలియదు కదా. అదే కదా, వీళ్ళకి బేసికల్లీ ఇంతసేపు స్కిట్ లో ఎందుకు లేరా అనుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ప్రాక్టీస్ కి రాలే. మనం 3 రోజుల ముందే చెప్తాం, కామన్ గా హీరోయిన్లకు చెప్పినట్టు చెప్పాం. ఆనందు అవునా ముందు చెప్పొచ్చు కదా అని 2 రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్తాను, మనం ముందే చెప్పుంటాం. సో యామిని రాలేదు కాబట్టి, యామిని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఫిలిం. జోక్స్ అపార్ట్, నిజంగానే రాలేదు.
వీడు చెప్తే ఎక్కడి నుంచి వస్తాను నన్ను అది ఊరికి అమ్మ మళ్ళీ ఇది ఏదైనా అతను ఏం లేదండి, పార్ట్ ఆఫ్ ద స్కిట్ ఇది, కావాల్సి వచ్చి అలా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాం, బికాస్ దిస్ ఇస్ ఓన్లీ మై క్యారెక్టర్ ఇంట్రడక్షన్. అలాగే ప్రద్యుమ్ వెల్కమ్. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మా పిఆర్ వంశీశేఖర్ గారు వాళ్ళు వచ్చి లేట్ అవుతుందన్న లాగ్ అవుతుంది అంటున్నారు కాబట్టి టీజర్ ప్లే చేసేద్దాం. టీజర్ ప్లీజ్. ఏంట్రా బాక్సెస్ తీస్తున్నాం. అరే రే 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 బాక్సులు తీయద్దురా, అందుకే కొత్త వాళ్ళని మీకు అన్ని రానా అన్నారా? సారీ సారీ అన్న. రానా అన్న బ్లెస్సింగ్స్, మా సురేష్ బాబు గారి బ్లెస్సింగ్స్తో టీజర్ లాంచ్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్ ఫోటోలు దిగాలి అన్న, అవునా? అగో రండి రే కాస్ట్ అండ్ క్రూ. ఇవి ఎక్కడ ప్లేస్ చేస్తే బెటర్ మీరే చెప్పండి అన్న. ఈ నువ్వేంట్రా రానా అన్న వెనకాల దాక్కున్నావు, ఆయన కటౌట్ ముందు నువ్వు కనబడతావు, నువ్వు ముందుకు రావే. ఇంతేనా? కొంచెం మీరే చెప్పండి అన్న అరేంజ్మెంట్, దాని తగ్గట్టు మేము నుంచుంటాం. యామిని ముందుకు రా అన్న, కొంచెం వచ్చేస్తా. ముందు ఇక్కడ కొంతమంది కూర్చోండి రా బ్యాచ్. బాయ్స్ కమ్ చిల్ 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 మార్. బయటికి అన్న ఒక్క నిమిషం సుకేష్.
చెక్ 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 ఓకే నిల్చునే ఉందాము ఆర్ అన్న ఇక్కడ కూర్చోవచ్చా కెమెరాస్ ఇట్స్ ఓకే ఇట్ ఓకే వీ వాంటెడ్ టు సిట్ హియర్ కనిపించదా ఒక్కసారి కెమెరాస్ ఏమన్నా కొంచెం అడ్జస్ట్ చేస్తారా ఇఫ్ యూ గైస్ క్యాన్ హెల్ప్ ఫర్ ద వైబ్ వద్దన్న చైర్లు మన ఎస్థెటిక్ అసలు అది మ్యాచ్ అవ్వదు మన సినిమా ఎస్థెటిక్కి మన ప్రమోషన్స్కి ఈక్వలిబ్రియం ఉండాలనేది ఇస్ ది ఎంటైర్ ఐడియా కొద్దిగా అడ్జస్ట్ చేసుకో అరే రే రే డబ్బాలే హలో అన్న 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 యూవీ మీడియా ఇద్దరు లగాదే ఉన్నా డబ్బాలు గిబ్బాలు నేను మన కెమెరా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకుంటా రోహిత్ కెన్ యూ ప్లేస్ ఇట్ హియర్ యాజ్ బ్యాక్ డ్రాప్ మా వెనకాల క్లోజర్ టు అస్ వీపుల్కి దగ్గరగా జస్ట్ సో దట్ ఇఫ్ ప్లీజ్ వస్తుంది ప్లీజ్ అన్న ప్లీజ్ నేను కొంచెం అన్న కొద్దిగా థ్యాంక్స్ అన్న లవ్ యూ థ్యాంక్ యూ హెడ్స్ రాకుండా కొంచెం అట్లా క్లోజర్గా పెట్టండి రా సో దట్ మన ఇంటిగ్రేషన్ గట్టిగా అవుతుంది దర్శకేంద్ర దా యామిని కమ్రే దే వాంటెడ్ టు హ్యావ్ యూ మీ అండ్ ద డైరెక్టర్ అండ్ యాజ్ వెల్ మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ బ్రో జస్ట్ ఫర్ ద స్మరణ్ భాయ్ ఎక్కడ మ్యూజిక్ That's the vibe. Psych. All right. Let's go, Anna. If there is anything that we can discuss or you want to discuss, let's have fun. ఏదన్నా ఉంటే ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా కొంచెం నన్ను కన్సిడర్ చేస్తూ సో దిస్ ఇస్ మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ ఒక్క లాస్ట్కి వచ్చింది వైబ్ అయితే కనుక ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ స్మరణ్ అండ్ నా సినిమా మా స్మరణ్కి బాగా కలిసి వచ్చింది ఎందుకంటే ఈ సినిమా తర్వాత స్మరణ్ నెట్ఫ్లిక్స్కి డీజే టిల్లు డైరెక్టర్ సందీప్ కిషన్ సినిమా చేస్తున్నాడు అలాగే మా కేర్ ఆఫ్ కంచర్పాలెం డైరెక్టర్ది మన సినిమా పేరు ఏంటి మాది రావు బహదూర్ చేస్తున్నాడు మా మ్యూజిక్ డైరెక్టర్ అలాగే ఇంకోటి కూడా పెద్ద సినిమా పీవీసీయూలో కూడా ప్రశాంత్ వర్మ గారి మహాకాళి కూడా మనోడే చేస్తున్నాడు బట్ ఇదంతా మన సినిమా తర్వాత వచ్చింది కాబట్టి క్రెడిట్ అంతా మనదే నందు హియర్ అన్న ట్రీజర్ చూసిన తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలనే ప్రయత్నం కనిపించింది సినిమాని జోక్ కదన్నా నువ్వు ఫస్ట్ క్వశ్చన్లో హిట్ అనే పదం అన్నావు చూడు చాలు కానీ ఆ హిట్ కొట్టాలనే ప్రయత్నంలో సినిమాని రోడ్డు మీదకి తెచ్చినట్టు అనిపిస్తుంది. రోడ్డు మీదకి ఏం తెలియదన్నా కార్లో కూర్చొని అన్నా లవ్ యూ అది చాలా చిన్న పోర్షన్ సినిమాలో అబౌట్ సినిమాలో అయితే 1.5 minutes ఉంటుంది బట్ మేము ఏమనుకున్నామంటే టెంప్లెట్ బ్రేక్ చేసి టీజర్ ఖచ్చితంగా రిలీజ్ చేద్దాం ఏమనుకున్నామంటే నా ఆనెస్ట్లీ టీజర్ బాగున్నా బాగాలేకపోయినా అనేది టీజర్ చెత్తగా ఉన్న పర్లే కానీ కొత్తగా ఉండాలనుకున్నాను ఐ హోప్ కొత్తగా ఉంది అని నచ్చిందని కూడా అనుకుంటున్నాను జస్ట్ కాయిన్ చేయడానికి చెప్పాను సో ది హోల్ ఐడియా వాజ్ కొత్త ప్రజెంటేషన్ చేద్దాం రెగ్యులర్ టీజర్స్ కంటే అనేది ఐడియా సో ఐ థాట్ అలా వర్కౌట్ అవుతుంది అనుకున్నా ఐ హోప్ అది అయిందనే కోరుకుంటున్నాను నందు గారు చెత్త కొత్త పక్కన పెడితే బూతులు ఎక్కువైనట్లున్నాయి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ మ్యామ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే మీకు అందులో వినిపించిన ఒక బూత్ చెప్తారా ఏదన్నా చూసారా అంటే అందులో బూత్ లేదు మ్యామ్ చెప్పండి ఒక బూత్ మీరు పలకలేకపోవడమే కదా లేదు మ్యామ్ అక్కడ మీరు చూస్తే కనుక బీపేసాం మేము ఒక్క బూత్ కూడా మీరు ఇన్ జనరల్గా ఎనీ అదర్ ఫిల్మ్తో బూతులు వాడినటువంటి ఎనీ సినిమా నో కంపారిజన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద ఫెలో ఫిల్మ్ మేకర్స్ మేము ఒక్క బూత్ కూడా సినిమాలో వితౌట్ బీప్ అంటే ఐ అగ్రీ టీజర్లో దెర్ ఇస్ వన్ బూత్ మా సౌండ్ డిజైనర్కి చెప్పాను అది ఎలా చెప్పాలో ఒకసారి మీరు చెవులు మూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బాయ్స్కి చెప్తాం మ్యామ్ వద్దులే ఆ బూత్లో ఒక బూత్ ఉంది మ్యామ్ అందులో గూని కూడా నేను సైలెన్స్ చేయమన్నాను వాడు గూని చేయకుండా దాన్ని మాత్రమే సైలెన్స్ చేశాడు బికాస్ ఆఫ్ విచ్ ఇప్పుడు సారీ టు సే దిస్ బట్ సినిమాలో అది కూడా నేను మ్యూట్ చేసేసాను కంప్లీట్గా దేర్ ఇస్ నో వే దట్ ఒక్క బూత్ పదం కూడా మీకు అదే బీప్ వస్తుంది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది బట్ నోవేర్ డస్ ఇట్ ఫీల్ లిప్సింక్లో కానీ ఎక్కడ కూడా ఇట్ డజంట్ ఫీల్ లైక్ మీరు ఫన్ లాగే చూస్తారు తప్ప ఒక హార్ష్ బూత్ వచ్చింది ఏంటో అనే ఫీలింగ్ అయితే రాదు మ్యామ్ ఐ కెన్ ప్రామిస్ దట్ అంటే లేడీస్ రావాలన్నా Ma'am. పిల్లలు రావాలన్నా కూడా ఇట్లాంటి మూవీస్కి కష్టం కదా అప్పుడు అర్జున్ రెడ్డి చూసే మొన్న కే ర్యాంపు అంటే ట్రైలర్లో విచ్చలవడిగా బూతులు కావచ్చు నార్మల్గా కంటెంట్ అనేది Correct. సినిమాలో ఎంత ఉంది లేదు పక్కన పెడితే కనుక ట్రైలర్ ట్రీజర్లో మాత్రం
కట్ లేకుండా వాడుతున్నారు. కానీ సినిమా చూస్తే కొన్ని బాగానే ఉంటున్నాయి. Yeah, అంటే బూతులు ఇవన్నీ వాడితేనే రీచ్ ఉంటుంది అనుకుంటున్నారా? ఆనెస్ట్లీ అయితే అలా కాదు మ్యామ్. అగ్రి, కొంచెం వైబ్ అవుతారు యూత్, నేను కాదనను. బట్ ఇందులో మ్యామ్ ఇప్పుడు వాడు ఏ కాంటెంట్కి అయితే బీప్స్ వేసామో, క్లియర్ బీప్స్ వేసామో మ్యామ్, అదంతా కూడా ఒక ఫెల్లో సిటిజన్ యొక్క ఫ్రస్ట్రేషన్ జ్యుడిషియరీ సిస్టమ్ గురించి అయి ఉండొచ్చు, రోడ్ ట్రాఫిక్ జామ్ గురించి అయి ఉండొచ్చు. సో ఇట్స్ అ ఫెల్లో సిటిజన్స్ ఫ్రస్ట్రేషన్ లాగే దాన్ని ట్రీట్ చేశాం మ్యామ్. అండ్ సినిమాలో ఎక్కడైతే ఈ సీన్ వస్తుందో బై దెన్ వీడి బ్యాక్ స్టోరీ మీకు అర్థమైపోతుంది. వీడి ఫ్రస్ట్రేషన్ 100% కరెక్ట్ అని చెప్పి మీరు అగ్రీ చేస్తారు. బట్ బూత్ మాత్రం బూత్లో ఒక్క లెటర్ కూడా బయటికి రాకుండా కంప్లీట్ బీప్ ఉంటుంది మ్యామ్. మా ప్రయత్నం అయితే అదే చేసాం. సౌండ్ డిజైన్లో సో ఆల్సో ఫీమేల్ ఆడియన్సెస్ ప్రివ్యూస్ షోస్ వేసే ఇక్కడ వరకు వచ్చింది మీకు తెలిసి ఈ ప్రాసెస్లో. సో ఫీమేల్ ఆడియన్సెస్ రియలీ లవ్ ద ఫిలిం. సో పీపుల్ హ్యావ్ కమ్ అండ్ సెడ్ వీఆర్ గెటింగ్ గూస్ బంప్స్ బికాస్ దర్స్ లాట్ ఆఫ్ ఎంపతి క్యారెక్టర్ చుట్టూ. సో అది ఐ మీన్ ద ప్రూఫ్ మీరు అడుగుతుంది ఫీమేల్ ఆడియన్స్కి ఇబ్బందిగా ఉంటుందా అంటే ఆల్రెడీ ద ప్రూఫ్ ఇస్ ఇన్ ఈ ప్రివ్యూ షోస్లో ద ఫీమేల్ ఆడియన్స్ ఇస్ రియలీ లైక్ ఇట్. అండ్ ఆల్సో మ్యామ్ నోయింగ్ సురేష్ బాబు గారు సార్ ఒప్పుకోరు మ్యామ్. నందు టీజర్ వరకు Next రిక్వెస్ట్ చేశాను. సురేష్ బాబు గారు ఒప్పుకున్నారనే అడుగుదాం అనుకున్నాను. సురేష్ సార్ చాలా పర్టికులర్గా ఉండాలి మ్యామ్. అండ్ ఈ సినిమాలో చూస్తే ఫస్ట్ హాఫ్ ఈ వైబ్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా యామిని అండ్ ఒక అబ్బాయిని కూడా మీకు చిన్న బాబుని చూసాం కదా మ్యామ్. కంప్లీట్ కెమిస్ట్రీ, ఇట్స్ ఓన్లీ అబౌట్ ఫ్యామిలీ ఇన్ ద సెకండ్ హాఫ్. అండ్ ఐ ప్రామిస్ మీరు సినిమా చూసి నాకు శ్రవ్య క్యారెక్టర్ చాలా నచ్చింది, అందు బాగా చేశారని చెప్పకపోతే మాత్రం మ్యామ్ 100% ఐ కెన్ ప్రామిస్ యూ దట్ మ్యామ్. యూ కెన్ డైరెక్ట్లీ టెల్ మీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నందు, అన్న. ప్రొడ్యూసర్ కమ్ హీరో కమ్ అడిషనల్ స్క్రీన్ ప్లే రైటర్ కమ్ ఇంకేదైనా ఉన్నాయా, ఏమైనా దాచేసారా? ఇవి రాసుకున్నాము. ఏడీ కమ్ స్పాట్ బాయ్ కమ్ అవన్నీ రాయలేం కాబట్టి యాక్చువల్గా కరెక్టే అన్న, అన్ని పనులు చేయడానికి నేను ఇష్టపడి చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఈవెంట్ ఇప్పుడు జరుగుతుంది పొద్దున్న 11ంటికి, తెల్లవారు 5 వరకు ఈ డబ్బాల మీద స్టిక్కర్లు నేను, నా డైరెక్టర్, మా హీరోయిన్, నా ఏడీస్ అందరూతో కూర్చొని చేసామన్నా. నాట్ దట్ నాకు కంప్లీట్ సపోర్ట్ ఉంది సురేష్ బాబు గారి దగ్గర నుంచి, రానా అన్న దగ్గర నుంచి నాకు బాయ్స్ని పెట్టారు. బట్ స్టిల్ ఆర్ ఇంటెన్షన్ మాకు ఎవ్రీ పోస్టర్ మేము అంటిస్తూ దేర్ ఇస్ అ జర్నీ దట్ ఐ హ్యావ్. ఎవ్రీ పోస్టర్ నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, గాలి రాకుండా ఎట్లా అంటించాలి టెక్నిక్ కూడా కనుక్కున్నాం. అదే బబుల్స్ రాకుండా. సో ఎవ్రీ డబ్బా మేమే పెట్టాం. ఇన్ఫాక్ట్ దీనికి మా లైన్ ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్స్ 4 ఉన్నారు కపుల్స్, వాళ్ళందరూ హెల్ప్ చేశారు. సో ఎవ్రీ బాక్స్ హియర్, ఎవ్రీ పోస్టర్ హియర్ ఈజ్ హ్యాండ్ స్టిక్డ్ బై మీ అండ్ మై ఎంటైర్ టీమ్ అన్న. నో ఏఐ ఇన్వాల్వ్డ్. నో ఏఐ ఇన్వాల్వ్డ్, ఫుల్ అనలాగ్, ఫుల్ అనలాగ్, ఆల్ రియల్. నందు గారు ఇక్కడ అన్న ఇంత కష్టపడి ప్రొడ్యూసర్గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఎవరో ప్రొడ్యూస్ చేయలేదా? ఈ సబ్జెక్ట్ ఒప్పుకోలేదా? మీతో సినిమాలు తీయడానికి ఎవరు ఇష్టపడలేదా? ఐ లవ్ దట్ క్వశ్చన్ అన్న. నిజంగా ఇట్ వాస్ అ పార్ట్ ఆఫ్ మై స్కిట్, నేను చెప్పాల్సింది ఫ్లోలో మర్చిపోయాను. ఈ కథ ఒక వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఓకే అయిందన్న ఇనీషియల్గా. అక్కడ వాళ్ళు హీరోని మార్చమని చెప్పి అడిగారు. మేము కలిసి రాసుకున్నాం. నేను వరుణ్ 7-8 ఇయర్స్గా వీవ్ బీన్ ట్రావెలింగ్. నేను డైరెక్షన్ చేద్దాం అనుకుని వరుణ్ రైటర్గా వచ్చాను. నేను ఒక సినిమా డైరెక్షన్ చేయాలి. ఆ డైరెక్షన్ చేయడానికి తరుణ్ భాస్కర్కి ఫోన్ చేసి, నాకు ఒక మంచి రైటర్ని తరుణ్, నేను ఒక సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, నాకు ప్రొడక్షన్ హౌస్ ఓకే అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వరుణ్ని నాకు తరుణ్ భాస్కర్ టీం పంపించారు, తన్వి వీళ్ళందరూ. సో మేమిద్దరం కలిసి కథలు రాస్తూ ట్రావెల్ అయ్యాం. సో చాలా బాండింగ్ వచ్చింది. సో వీడి కథ పిచ్ చేసినప్పుడు నాకు బాగా నచ్చి, మామ నువ్వే డైరెక్ట్ చేయి, నేను హీరోగా చేసుకుంటాను, లెట్స్ పిచ్ ఇట్ అంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ అన్న, వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్. ఓకే అయింది. వాడక 2-3 మంత్స్ ట్రావెల్ అయిన తర్వాత నందు కాకుండా ఇంకేదైనా హీరోకి వెళ్దామా అన్నారు. ఐ వాజ్ ఆల్సో లైక్ వెళ్ళు అన్న. కానీ బయటికి రావడానికి కారణం ఏంటంటే ఏస్థెటిక్ ఆఫ్ ద సినిమా ఉంటుంది కదన్న. ఇప్పుడు ఈ సినిమాని 10 కోట్లలో తీస్తే ఆ టెక్స్చర్ టోన్ రాదు. ఇప్పుడు ఈ డబ్బా ఉందనుకున్నా, ఆ పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇది డబ్బా వద్దబ్బా మంచి క్లీన్ వినైల్ షీట్ వేసి మార్బుల్ మీద ప్రింట్ చేద్దామంట. అప్పుడు ఈ సైక్ సిద్ధార్థ వైబ్ రాదు. ఈ కథని ఇలా చెప్తేనే వైబ్ వస్తుంది. ఈ కథని ఒక లోకల్ షేక్పేట్లో చెప్తేనే వైబ్ వస్తుంది. సో ఏస్థెటిక్స్ మ్యాచ్ అవ్వక బయటకు వచ్చినాం ఇద్దరం కలిసి. అండ్ దెన్ వీఆర్ లైక్ లెట్స్ డూ ఇట్ బై అవర్ సెల్వ్స్. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ కాంట్రవర్సీ, బట్ ఆ స్టూడియో పెద్ద స్టూడియో, దే సెడ్ చెప్పొద్దు, నేను పేరేం చెప్పలే అంటే దే సెడ్ చెప్పేశారు ఆల్రెడీ, స్టూడియో అని చెప్పేశారు కదా. రామనాథ్ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో. కాదన్న కాదు, అంటే స్టూడియోస్ అని అలా లాంగ్వేజ్ బట్టి వెళ్ళలేరు సార్. అంటే అలా ఒక సంస్థ. సో అండ్ బై ద వే 2 తప్పు, సో డజంట్ కౌంట్. సో ఆ సంస్థలో ద పార్ట్ దట్ మేడ్ మీ కమ్ అవుట్ అండ్ సే లెట్స్ డూ ఇట్ అవర్ సెల్స్ ఇస్, దీన్ని ఫ్రెండ్ క్యారెక్టర్ చేయమన్నారు. నేను ఐ కాంట్ సీ దట్. సో ఐ వాజ్ లైక్, అండ్ అక్కడ చాలా లిమిటేషన్స్ పెట్టారు. ఇది ఒక ఫ్రీడమ్తో చేయాలి ఫిలిం. మీరు ఫిలిం ఎస్థెటిక్ చూస్తే చాలా ఫ్రీడమ్తో మీకు కనిపిస్తుంది. ఆడియన్సెస్ కూడా ఫ్రీ అవుతారు, ఏదో మేము ఫ్రీడమ్గా తీసినట్టు కాదు.
ఆడియన్సెస్ కేర్ ఫ్రీ ఫీల్ అవ్వాలని తీసిన ఫిలిం ఇది. అండ్ ఎడిట్ గ్రామర్ కూడా కొత్తగా ఉంటుంది. Yeah. ఫిల్మ్ మేకింగ్ గ్రామర్ కొత్తగా ఉంటుంది. లైక్ సో అలాంటిది సంస్థలో ఫస్ట్ డైరెక్టర్కి అలో చేయరు సార్. ఓకే. సో బట్ దట్స్ వై థ్యాంక్స్ సురేష్ గారు అండ్ రానా గారు ఫర్ ఎంకరేజింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఎవ్రీబడి ఎల్స్. వెంకట్ సిద్ధారెడ్డి గారు, ఎవ్రీబడి ఎంకరేజ్. డైరెక్ట్ గారు ఇంకోటి, Yes. ఇప్పుడు టీజర్లో చూపించిన విజువల్స్ Yes. ప్లస్ డైలాగ్స్ Yes. అన్ని సినిమాలో ఉంటాయా? లేవు సార్. యాక్చువల్లీ అ పార్ట్ ఆఫ్ ద టీజర్ కరెంట్లీ కట్లో లేదు, బట్ మరికొంత ఉంది. ఓకే. సో ఇది మీరు చూస్తే అది క్యారెక్టర్ని ప్రజెంట్ చేయాలన్న ఒక ప్రయత్నం. సో క్యారెక్టర్ని ప్రజెంట్ చేసాం అండ్ దెన్ స్టోరీలో ఇంకా ఉంది అని కూడా ప్రజెంట్ చేసాం. ఓకే. And కార్ vibe కూడా సీక్వెన్స్ ఇచ్చాం. ఉంటుంది. కార్ సీక్వెన్స్ ఉంటుంది. ఇంకో క్వశ్చన్, Yes, sir. సెన్సార్ అయిపోయిందా? సెన్సార్ రూల్స్ 3 months బ్యాక్ మారినాయి, చాలా టైట్ ఉంది పొజిషన్ అని చెప్పి చాలా మంది మేకర్స్ చెప్తున్నారు, ఇబ్బంది పడిన సన్నివేశాలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు దీనికి మా స్పిరిట్ మీడియా ప్రవీణ్ సార్, వెంకట్ సిద్ధారెడ్డి సార్ ముందుండి దీన్ని నడిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. Yeah. సార్ వేరెవర్ యూఆర్ ప్లీజ్ సెన్సార్ది కొంచెం అన్న. కానీ ఒకటి సెన్సార్, వి రెస్పెక్ట్ సెన్సార్ వాళ్ళు కనుక ఇది ఇలా వద్దమ్మా, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే అంటే అవుట్ రైట్ వీఆర్ రెడీ టు గో ఫర్ ఇట్ సార్. నందు. నువ్వు అక్కడ మళ్ళీ డిస్కషన్ పెట్టద్దు నాది. లేదు లేదు. నందు, అన్న ఒక హీరో ఓపెన్ అప్ అయి యాక్ట్ చేయడం బాగుంటుంది చూడడానికి, కానీ ఎంత కాదన్నా ఒక అర్జున్ రెడ్డి రిఫరెన్స్ కనిపిస్తుంటుంది. మీ టీజర్లో కూడా ఎక్కడో ఒక అర్జున్ రెడ్డి పోస్టర్ చూశాను. ఈ పోలికలు వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది ఓకే. కలుగుతుంది? ఐ వుడ్ రియలీ లైక్ యూ టు, నువ్వు చెప్ప, కెన్ ఐ స్పీక్? ప్లీజ్ ఓకే. మీరు రెస్పెక్ట్ ఫస్ట్ టైం ఇస్తున్నాడు. మీరు అందరూ ఇలా ఉంటే ఇవ్వాల్సి. సో బేసికలీ మీకు ఆ ఐడియా అర్జున్ రెడ్డిది రావడం చాలా మంచిది. నాకు ఈ టీజర్లో కూడా లాస్ట్కి పెళ్లి చూపులు పోస్టర్ ఒక ఫ్రేమ్ కోసం వస్తుంది, మీరు స్లో డౌన్ చేసి ఇన్ఫాక్ట్ ఇంకా కొన్ని పెట్టాలనుకున్నాం. మాకు ఇద్దరికి ఇష్టమైన సినిమాలు కొన్ని ఉన్నాయి. జంధ్యాల గారి సినిమాలు ఇష్టం, ఎందుకంటే సినిమా నా పెళ్ళంట నా ఫేవరెట్ ఫిల్మ్. కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట, మలక్కపేట, శంకర, ఆ బూత్ కూడా సౌండింగ్ కూడా అక్కడ నుంచి. మన అదే హై నాయక. సో మాకు ఇష్టమైన సినిమాలు ఉన్నాయి మా ఇద్దరికి కలిపి, వాటి రిఫరెన్సెస్ ఇంకొన్ని పెట్టాలనుకున్నాం. బట్ అర్జున్ రెడ్డి రిఫరెన్స్ అంటే ఎవరు హార్ట్ బ్రేక్ ఎవరు గడ్డం మెచ్చుకున్న అర్జున్ రెడ్డి గారండి. ఈ సినిమాలో ఒక్క చోట కూడా హీరో మందు తాగటం ఆర్ మత్తు పదార్థాలు చూపించడం అనేది చాలా కాన్షియస్ గా చూపించకుండా అంటే ఇండికేట్, బట్ ఆ డ్రింకింగ్ ని గ్లామరైజ్ చేసి అన్నట్టు మేము చూపేలా చూపించడం తప్ప అంటలేను. నాకు ఇష్టం ఆ సినిమా, మేము చూపించాలి అంతే. మేము చూపించలేదు. నాట్ కంప్లీట్. ఇన్నేళ్ళుగా యాక్ట్ చేశారు, కామెంటరీ చేశారు, యాంకరింగ్ చేశారు, అక్కడంతా సంపాదించిందంతా ఒక సినిమాలో పెట్టేస్తున్నావు ఏంటి నందు అని ఎవరైనా వెనక్కి లాగే ప్రయత్నం ఏం చేయలేదా? ఆనెస్ట్లీ చేయలేదు. నేను ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నన్ను అందరూ సపోర్టే చేశారు. గీతా మాధురి ఈజ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ షీఈ్ ఓన్లీ బ్యాగ్డ్ మీ. మీరు చూస్తే లాస్ట్ 3.5 yearsగా నేను సినిమాలు చేయకుండా ప్యూర్లీ ఇంకా టీవీకి వెళ్ళి టీవీలో అక్కడ ఏదో 100 కోట్లు సంపాదించి, మీకు తెలుసు టీవీ రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయో, సినిమాని కూడా అలా షూ స్ట్రింగ్ బడ్జెట్స్లో టైట్గా చేసాం. బట్ నేనేమి నా కంఫర్ట్ జోన్ దాటి సినిమాకి ఏం ఖర్చు పెట్టలేదు. బట్ సురేష్ సార్ మాత్రం మంచి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అవుట్ రేట్గా ఫుల్. నేను టేబుల్ ప్రాఫిట్లో ఉన్నా. సో నా ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ సక్సెస్ అయింది కాబట్టి ఐ విల్ కంటిన్యూ డూయింగ్ మై సెకండ్ ఫిల్మ్ కూడా షూ స్ట్రింగ్ బడ్జెట్స్లో చేసామన్నా. విచ్ ఇస్ వై పొద్దున 5ంటికి లేచేవాళ్ళం, హీరోయిన్కి ఫోన్ చేసేవాడిని, యామిని ఎక్కడున్నావు, బయలుదేరావా, డ్రైవర్కి ఫోన్ చేసి అన్న వచ్చి పెట్రోల్ పంప్ దగ్గర అయితే 1000 రూపాయలు గూగుల్ పే కొడుతున్నావు, సాహు ఎక్కడున్నావు, బయలుదేరావా, క్యాబ్లో వస్తున్నావా, గూగుల్ పే వాడిది స్కానర్ పంపు పెడతా. ఫుడ్ మా ఐడీస్ బైకుల మీద వెళ్ళి ఫుడ్ తెచ్చేవారు. ఆ మేకింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అక్కడే షేక్పేట్లో ఒక ఇల్లు తీసుకున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో హీరోయిన్ హౌస్ షూటింగ్, సెకండ్ పెంట్ హౌస్ హీరో హౌస్ షూటింగ్. అక్కడే కింద ఒక సన్న గల్లీలు, ఎవ్వరుండేవారు కాదు, నేబర్స్ అందరు క్లోజ్ అయ్యారు. మా ఐడీస్ ఎంత గల్లీస్ గల్లంటే ఇంట్లో పూజ చేసుకున్నాము, షూటింగ్ చేయబోతున్నాం, మీరందరూ సహాయ సహకారాలు కావాలని నా దగ్గర డబ్బు తీసుకోకుండా 10 స్వీట్ డబ్బాలు పట్టుకుని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి స్వీట్లు ఇచ్చి థ్యాంక్ యూ మ్యామ్ మీ అందరూ కావాలని చెప్పి. ఇప్పుడు సెట్లో ఏ ప్రాపర్టీస్ కావాలన్నా, బిందెలు కావాలన్నా, బట్టలు కావాలన్నా మొత్తం షేక్పేట్లో ఉన్న వాళ్ళందరూ బట్టలు వేసుకున్నాం, షేక్పేట్లో ఉన్న బిందెలు వాడాం, అన్నీ వాడాం. ఆన్ దిస్ నోట్, మీరు ఈ టీజర్లో ఒక బైక్ షాట్ ఉంటుంది, నేను బట్టలు లేకుండా బైక్ నడుపుతుంటా. అది సాధారణంగా అలాంటి ఫ్లైఓవర్ మీద తీయాలంటే డిపాజిట్ 5 లక్షలు కట్టాలి, పర్ కాల్ షీట్ ఇంత కట్టాలి అనే ఒక గవర్నమెంట్ రూల్ ఏదో ఉంది. అది 5 లక్షలు అనేది చెప్పాను. ఐ డోంట్ నో వాట్స్ ద రైట్ నెంబర్, బట్ ఇట్స్ ఇన్ ల్యాక్స్. కనుక్కున్నాం బికాజ్ రోడ్డు మీద షూటింగ్ ఇన్ని రోజులు గల్లీలో మ్యాటర్ ఫినిష్ చేసాం. అన్న ప్లీజ్ అన్న అని. ఇప్పుడు షేక్పేట్ ఫ్లైఓవర్ మీద క్లైమాక్స్ తీయాల్సింది. నాకేమో అట్లా కావాలి వరుణ్ ప్లీజ్ షేక్పేట్ ఫ్లైఓవర్ అంట. ఇట్లా రా అన్నాడు. ఏం చేసామంటే అన్న రాత్రి 1 o'clockకి షూటింగ్ పెట్టుకుని కెమెరాలు పట్టుకుని, చేతిలో ఒక కెమెరా పట్టుకుని
నా కార్ ఎక్కించుకుని వరుణ్ని, నా ప్రకాష్ రెడ్డి డిఓపిని మెహదీపట్నం ఫ్లైఓవర్ ఉంటూ షేక్పేట్ ఉంటుంది కదా, దాని కింద ఎన్ని గల్లీలు ఉంటే అన్ని గల్లీలు తిరిగి రక్షక్ జీపులు ఎక్కడెక్కడ ఉంటే ప్రతి రక్షక్ జీప్ దగ్గరికి వెళ్ళి సార్ ఓ చిన్న వీడియో షూట్ చేస్తున్నాం, ఎవ్వరికి ఇబ్బంది పెట్టాం, రాత్రి ట్రాఫిక్ లేనప్పుడు షూట్ చేస్తున్నాం అని ప్రతి పోలీస్ జీప్ని అడిగితే ఆడపిల్ల కూడా ఉంది మరి జాగ్రత్తగా చేయండి, బాధ్యత పెడుతున్నామమ్మా, సీసీటీవీ సార్ మీకు అంతా ప్రామిస్ చేస్తున్నా ఏం ప్రాబ్లం రాదని చెప్పి అందరు పర్మిషన్ తీసుకుని లక్షల్లో అయ్యేది. మ్యాక్సిమం మా పెట్రోల్కి అయిన ఖర్చు ఆ రోజు 1500 సార్. షేక్పేట్ ఫ్లైఓవర్ మీద సినిమా షూట్ చేశాను, నా క్లైమాక్స్ని గర్వంగా చెప్పుకుంటాను. అలాగే ఓ బస్ స్టాప్లో కూడా అలాగే షూట్ చేసాం అందరిని తీసుకుని. సో దీస్ ఆర్ సమ్ మెథడ్స్ దట్ వీవ్ ఇంప్లిమెంటెడ్ టు మేక్ దిస్ ఫిల్మ్ ఇన్ అ సర్టెన్ బడ్జెట్. అందుకే మీరు అడిగిన క్వశ్చన్ డబ్బులన్నీ పెట్టేసావంటే పెట్టాల్సిన అవసరం లేకుండా షూట్ చేసా స్మార్ట్గా. ఆల్ ది బెస్ట్. ఆన్సర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నందు గారు అన్న సార్ ఇక్కడ సో నందునెస్ అని పెట్టారు కదా, నందునెస్ చూసారా? విల్ క్రియేట్ అంటే మీరు ఫస్ట్ ప్రమోషన్స్ అండ్ డిఫరెంట్ వే ఆఫ్ ప్రమోషన్స్, Yeah. సో చాలా కొత్తగా ఉంది. అండ్ ఆ నందునెస్ మ్యాడ్నెస్ అనేది నెక్స్ట్ మూవీస్ కూడా కంటిన్యూ. దట్స్ ది ఐడియా బిహైండ్ క్రేజీనెస్, మ్యాడ్నెస్, ఈ రెండు కలిపితే నందునెస్. దట్స్ మై లోగో అన్న. సో ఇప్పటి నుంచి నందునెస్ అనే లోగో వేసి కనిపించిన ఏ సినిమా అయినా ఐ హిట్టా ఫ్లాపా అది దేవుడి దయ, ఆడియన్స్ దయ. సినిమా మంచి సినిమా మాత్రం చేస్తాను నేను. ఈ సినిమాని 150 పీపుల్కి వితౌట్ డబ్బు రికార్డింగ్ యూట్యూబ్ నుంచి చేసుకుని టెస్ట్ షోస్ చేసి నేను సినిమా తీసుకొచ్చాను. సో ఇట్ విల్ అట్లీస్ట్ బీ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. హిట్ ఆఫ్ ఫ్లాపా నా రాత ఉంటుంది, వీళ్ళిద్దరు జాతకాలు అందరి జాతకాలు ఉంటాయి, టైమింగ్ ఉంటుంది, డబ్బులు ఇచ్చినటువంటి మా సురేష్ బాబు గారు, రానా గారిది ఉంటుంది, ఇవన్నీ కలిసి రావాలి. బట్ మంచి నందునేస్ అని పడే ఏ సినిమాలో నేను కనిపించినా ఐ ప్రామిస్ బల్లగుద్ది చెప్తున్నాను, యుల్ ఆల్ రెస్పెక్ట్ మీ. ఓకే హీస్ గివింగ్ హిస్ బెస్ట్ అంటారన్న. ఐ కెన్ ప్రామిస్ దట్. సైక్ సిద్ధార్థ్ అని పెట్టిన తర్వాత సైకి ప్రమోషన్స్గా స్టార్ట్ చేశారా లేదంటే సినిమా స్టార్టింగ్ నుంచే అసలు టైటిల్ ఫస్ట్ అది కాదు, బట్ ద ఎస్థెటిక్ ఎంత ఫిలిం ఎస్థెటిక్ కొత్తగా ఉంది. సో ఫస్ట్ మార్కెటింగ్ నుంచే ఎడిట్ కానీ గ్రామర్ కానీ ఎలా అయితే షూట్ చేసామో, డైలాగ్ డెలివరీ, సీన్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ప్రతిదీ కొత్తగా ఉంది. ఆ ఎస్థెటిక్ని ఏమంటాము అంటే సైక్ అంటాము అని చెప్పి టైటిల్ నుంచే అది మార్కెట్ చేస్తున్నాం. సో ఆడియన్స్ బై ద టైం వస్తే దే ఆల్రెడీ ఎక్స్పెక్ట్ దట్. అండ్ ఆల్సో మీరు మా ప్రమోషన్ వీడియోస్ ఒకవేళ చూసుంటే ఇంకా అవి మీకు పంపిస్తారు. లైక్ నేను ఆ డైరెక్టర్ మా క్రూ అందరితో ప్రమోషన్ వీడియో చేశాను, తర్వాత డబ్బాలు వేసుకుని ఒక సాంగ్ చేసావు వర్టికల్ వీడియో. దాంట్లో ఆల్ మన పిఆర్ఓస్ మీకు పంపిస్తారు, పెట్టినట్టున్నారు. చూస్తే మనం ప్రమోట్ చేసే విధానం కూడా క్లియర్లీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా చెప్పబోతున్నాం అన్న ప్రమోషన్స్లో. థ్యాంక్ యూ సో మచ్. జామిని గారు మీరు అదే హీరోయిన్గా చాలా గ్యాప్ వచ్చింది, ఏం జరిగిందంటే ఈ గ్యాప్ రీజన్ ఏంటి? ఆవిడ ఆంటర్ప్రెన్యూర్ అయ్యారు, ఆవిడ ఒక బిజినెస్ పెట్టారు. ఇంటిగ్రేట్ చేయనారా నీ బ్రాండింగ్ని? చేస్తా పర్లేదురా. లేదు అది కావాల్సి తీసుకున్నది కాదు. ఐ థింక్ గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది. యాక్చువల్లీ గ్యాప్ వచ్చింది. బట్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ బికాస్ వీళ్ళు ఎంత నమ్మారో డే వన్ నుంచి నేను అంతే నమ్మాను. ఐ బీన్ లుకింగ్ ఫార్వర్డ్. మేబీ ఈ మూవీ తర్వాత నుంచి మేబీ ఐల్ బీ బిజీ. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్. అండ్ ఆల్సో ఇంకోటి చెప్పాలి, యామిని మా అన్నపూర్ణ దేవి అని పిలిచేవాళ్ళమి. ఎందుకంటే సెట్లో ఐ మీన్ డీసెంట్గా హ్యాపీగా తినేవాళ్ళం, కానీ ఏదన్నా ఒక ఎక్స్ట్రా స్పెషల్స్ ఏమన్నా కావాలి అంటే అంతా యామిని గారి బిల్లే అనమాట. అదంతా అవన్నీ కలిపి కూడా కట్టుకుని ఈ సినిమా రిలీజ్ అయిన ప్రాఫిట్స్తో పనిచేస్తాను, వడ్డీతో సహా నీకు ఇచ్చేస్తానని చెప్తున్నా యామిని. సో ఇట్స్ జస్ట్ ప్యూర్లీ సినిమా మీద ఉన్న ప్రేమతో. బికాజ్ సినిమా మనం ఎంత కష్టపడ్డా లక్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. మేబీ అది లేకపోయి ఉండొచ్చు నాకు. ఐఎమ్ సర్చింగ్ ఫర్ దట్ లక్ విత్ దిస్ ఫిల్మ్. మీ అందరి సపోర్ట్, ఐఎమ్ రియలీ హ్యాపీ. మీ అందరినీ చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఐ థింక్ ఇంకా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. విల్ టాక్ మోర్ అబౌట్ ద ఫిల్మ్ ఇన్ ఫ్యూచర్. మ్యామ్ ఈ పొల్యూటెడ్ సినిమాలో ఇక్కడ సినిమాలో ఈ పొల్యూటెడ్ గైని ఎలా బేర్ చేశారు? యాక్చువల్లీ మొన్న ఒక 1 week బ్యాక్ కలిసాను. ఐ సెడ్ ఐ రియలీ మిస్ దిస్ మ్యాడ్నెస్ బికాస్ సినిమా మొత్తం ఇంత కయాస్ ఉంటుంది. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ వీళ్ళందరినీ బేర్ చేస్తాను. పానీపూరి తిందామా, ఐస్ క్రీమ్ తిందామా అని చెప్పి ఐఎమ్ ద కామెస్ట్ పర్సన్ ఆన్ ద సెట్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఎక్కడ అట్లా అనిపించలేదు బికాజ్ లైఫ్లో అంత చెత్త ఉంటుంది, చాలా కష్టాలు, రెస్పాన్సిబుల్స్ ఏమేమో ఉంటాయి. బట్ దిస్ ఫన్ ఎంటర్టైన్మెంట్ బీయింగ్ ఆన్ ద సెట్ షూటింగ్ as an actor, that's a blessing. So I really enjoyed everything about it. నందు గారు అన్నా ఇటు 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 అంటే మీరు జోవియల్గా ఉంటారు, పర్సనల్గా వ్యక్తిగతంగా చాలా జోవియల్గా ఉంటారు. మీరు నటించిన పాత్రలన్నీ కూడా నటించాల్సి వచ్చింది, బట్ ఇందులో జీవించాల్సి వచ్చిందా ఈ సినిమా? లవ్లీ. యా. సో బేసిక్గా అదే
నా వైఫ్ కూడా అదే అంటుంటుంది, నీ ఒరిజినాలిటీ ఏంటో బయట తెలియదురా. నన్ను అందరూ ఎలాంటి పర్స్పెక్టివ్తో చూస్తారంటే వీడు ఈజ్ అ బాయ్, గుడ్ బాయ్, అమెరికా పెళ్లి కొడుకు, లేదంటే బావా. నేను చేసిన అంటే ఇప్పుడు తారకన్నతో రభసలో నన్ను ఒక రకంగా ప్రజెంట్, నేను అలాగే తెలుసు. నాకు లక్కీగా ఏమైందంటే నేను దీని తర్వాత సైన్ చేసిన సినిమా కూడా నాకు దేనివల్ల వచ్చిందో చెప్తాను. నేను డీలోకి వెళ్ళిన తర్వాత నాలో ఉన్న ఒక డిఫరెంట్ యాంగిల్ని చూడటం స్టార్ట్ అయింది. బట్ దట్ ఈస్ ద రియల్ మీ. ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ కథ దొరికింది. నేను వరుణ్ నాతో చాలా ఇయర్స్గా ట్రావెల్ ఉంది కాబట్టి హీ టెల్స్ మీ యు ఆర్ ద బెస్ట్ కమెడియన్ అంటాడు యాక్చువల్గా. వీళ్ళు ఎవ్రీ మంత్ ఒకసారి హీ హ్యాంగ్స్ అవుట్ ఇన్ అ పార్టీ అండి విత్ ఆల్ ద కామెడియన్స్. ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, చూపిస్తుంటాడు. అక్కడ నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి ఉందో ఊరికేనే. ఇతను ఒక్కడే మెయిన్ స్ట్రీమ్ కామెడియన్ కాదు ఆ గ్రూప్లో, బట్ వాళ్ళందరితో మోస్ట్ ఇమిడిపోతాడు. బికాజ్ నందుది ఒక గ్రేట్ స్కిల్, ఈజ్ అ గ్రేట్ ఏమంటారు దాన్ని, మిమిక్రీ ఆర్టిస్ట్. యా, హీ క్యాన్ ఇమిటేట్ ఎనీ యాక్టర్ ఎఫర్ట్లెస్లీ, వైబ్లోకి వెళ్ళిపోతాడు. సో తనతో పని చేసేటప్పుడు ఐ సీ బిహైండ్ ద సీన్స్ కదండి, వాజ్ వెరీ ఫన్, యూస్ టు లాఫ్ అ లాట్. అది ఈ క్యారెక్టర్ అర్జున్ రెడ్డి లాఫింగ్ అ లాట్ ఇందాక అడిగారు కదా సార్. సో ఇట్ డజంట్ కోరిలేట్. ఈ మూవీలో ఇట్స్ అ కామెడీ, సో ఇట్స్ ద అదర్ సైడ్ ఆఫ్ నందు. They're really funny guy. I really enjoy joking around with him, and as it is unfiltered గా మీరు చెప్పినట్టు జీవించారు. ముందుకు వచ్చింది ఆ హ్యూమర్. సెట్లో చాలా నవ్వే వాళ్ళం, ఎంత ఎక్కువ నవ్వుతే టేక్ అంత ఓకే అయ్యేది. అందుకే సింగ్ సౌండ్ చేయలేకపోయినాం. హాయ్ నందు, అంటే ఒకటే మ్యామ్ హాయ్. సినిమా మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుందా? అంటే మొత్తం టీజర్ చూస్తేనే బోల్డ్ అని కనిపించాయి. లేదు మ్యామ్, పార్షియల్లీ ఉంటుంది. బట్ ఒక టీజర్లో మీకు ఏదైతే ఒక సైక్ ఎమోషన్ వచ్చిందో ఆ ఎమోషన్ అయితే ఉంటుంది మ్యామ్. అండ్ ఎడిట్ ప్యాటర్న్ కూడా వీడి క్యారెక్టర్ ఎలా అయితే సైక్ అయ్యి హౌ హీ సెటిల్స్ ఇన్ లైఫ్ బికాస్ ఆఫ్ ద గర్ల్, ఎడిట్ ప్యాటర్న్ కూడా ఇన్ సింక్ విత్ ద స్క్రీన్ ప్లే అలా అవుతుంది మ్యామ్. ఇన్ఫ్యాక్ట్ మ్యూజిక్ కూడా అలాగే అవుతుంది. ఏం బ్రో? సో స్మరణ్ ఆల్సో ప్లేడ్ అ హ్యూజ్ రోల్. ఇంకోటి, ఎడిట్ ఇలా ఉంది, ఫామ్ ఇలా ఉంది, కొత్తగా ఉంది, బట్ ఆల్సో అందరు ఆడియన్స్కి నచ్చేటట్టు చాలాసార్లు రీసెర్చ్ చేసాం. ఒక స్టార్టప్లో ఒక ప్రోడక్ట్ని ఎట్లయితే రీసెర్చ్ చేసి బయటికి తీసుకొస్తామో దీన్ని అట్లనే చేసినామండి. ఇక్కడ కూడా వీ డిడ్ అ లాట్ ఆఫ్ స్క్రీనింగ్స్. ఆ స్క్రీనింగ్స్లో ఫీమేల్ ఆడియన్సెస్, మేల్ ఆడియన్సెస్ ఆల్ అక్రాస్ ఏజ్ గ్రూప్స్ టెస్ట్ చేసినాం. టీజర్ రిలీజ్ అయింది కదా, నాకు ప్రొడ్యూసర్లు అప్పుడే ఫోన్ చేస్తున్నారు మామ. నాకు కూడా ఇప్పి ప్లీజ్ ఛాన్స్. ఓకే, సాయి సిద్ధార్థ్ని హ్యాండిల్ చేయబోయే హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మ్యామ్ ఐ థింక్ షీల్ ఆన్సర్ ఇట్ బెటర్. చాలా బాగుండబోతుందను. ఏంట్రా ఆలోచిస్తున్నావు, చెప్పు. I think maybe you can explain it better more than me. దర్శక బీభత్స, దర్శక నీచ. సో శ్రవ్య క్యారెక్టర్ ఐ టెల్ రియాక్షన్స్ కొన్ని. ఇండస్ట్రీలో పెద్ద పేరు చెప్పొచ్చా? ఓకే చెప్పా. సో ఫస్ట్ బిఫోర్ వచ్చే ముందు 2 లెవెల్స్లో స్క్రీనింగ్ జరుగుతుందండి. ఒకటి రెగ్యులర్ ఆడియన్స్, ఇంకోటి ఇండస్ట్రీలో కొనేటప్పుడు చూపించడం. అప్పుడు ఇంకా చాలా కఠిన నిజాలు బయటపడతాయి. సో అవన్నీ తట్టుకొని ఇంకా బెటర్ చేసాం. ఓకే, సో ఆ బెటర్ చేసే ప్రయాణంలో మోస్ట్ ఎవిడెంట్గా చాలామంది ఆ క్యారెక్టర్ అసలు శ్రవ్య క్యారెక్టర్ అని ఇంత డెప్త్లో ఎలా రాసామని నన్ను అడిగారు. నేను నిజంగా అంత డెప్త్లో రాసానని నాకు కూడా డౌట్ వచ్చింది. జాతిరత్నాలు మన అనుదీప్ ఉన్నారు కదా, అనుదీప్ ఒకరోజు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో కలవాల్సి వచ్చింది మేము సినిమా మధ్యలో ఎప్పుడో. అది ఏంటనేది నెక్స్ట్ చెప్తాను. సో అనుదీప్ ఒకరోజు వాళ్ళ ఇంటికి పిలిచి సినిమా చూసి అంత సైకి ఉంది కానీ లవ్ స్టోరీ మాత్రం బాలచందర్ లెవెల్లో రాశారు మామ అన్నాడు. అంత డెప్త్ ఉందా ఇందులో అని మేమే షాక్ అయ్యాం. అండ్ తన అన్న డైరెక్టర్స్ అందరు నా ఇన్ఫ్లుయెన్సెస్. సో ఇది తెలియకుండా చాలా ఆర్గానిక్గా బ్యూటిఫుల్గా వచ్చింది. సో నేనే ఊహించినంత బ్యూటిఫుల్ వస్తుందని తెలుసు, మరి అంత ఎఫెక్టివ్ అవుతుందని తెలియదు. అంటే ఒకటే గ్లాస్లో ఇట్లా తాగి పడిపోతాం చూడు, అట్లా ఇంత షార్ట్కే ఇంత అయిపోయింది ఏంది అన్నట్టు. సో ఇట్ వాజ్ వెరీ ఎఫర్ట్లెస్ అండ్ ఆర్గానిక్. ఇంకొక మాట తన పర్ఫార్మెన్స్ గురించి, ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే we were getting into the easier scenes. So tough scene వస్తుంది థర్డ్ డే. నాకు భయంగా ఉంది. I was directing her, use all of your body to act, not just your face or something అన్నట్టు. She's coming back after a break. ఆ థర్డ్ డే తను చేసిన పర్ఫార్మెన్స్ నాకు ఏడుపు వచ్చేసింది. పక్కకి వెళ్ళి ఏడ్చుకున్నా. తను ఏమైంది, తనకు పానీపూరి నచ్చలేదు అనుకుంటుంది. బట్ నందు వాజ్ లైక్, లేదు నిజంగా వాడు ఎమోషనల్, నన్ను 7 ఏళ్ళుగా ఇలాగే సావగొడుతున్నాడు. హీఈస్ రియలీ ఎంజాయింగ్ దిస్ సీన్, హీ రియలీ లైక్స్ యువర్ పర్ఫార్మెన్స్ అన్నాడు. షీఈస్ అవుట్డన్ హర్ సెల్ఫ్.
వన్ గుడ్ కాంప్లిమెంట్ ఫర్ మై సెల్ఫ్ ఇస్ వీళ్ళు వేరే సెట్స్కి వెళ్ళి అలాంటి యాక్టింగ్ చేయలేకపోయారు. సో ఇట్ వాజ్ అ వైబ్ దట్ ఆల్ ఆఫ్ అస్ కలిసి చేసాం. నేను కూడా వేరే సెట్ మీద ఇంత బాగా తీయలేకపోయాను, అంటే చేస్తుంటే కదా షార్ట్ ఫిల్మ్స్ టైప్స్. సో మొత్తం కలిపి చెప్తున్నా, ఇట్స్ అ గ్రేట్ టీమ్ ఎఫర్ట్. ఎవ్రీ వన్ గేవ్ దేర్ 200%. గ్యాప్ ఇస్తే అంటే సారీ. మీ So, టీమ్ 1 second. So after like very couple of films, but ఒక సినిమా మనకి వస్తుంది లైక్ వేర్ యుల్ హ్యావ్ వర్క్ సాటిస్ఫాక్షన్, క్యారెక్టర్ నచ్చడం కానీ వేర్ యూ హ్యావ్ స్కోప్ టు పెర్ఫామ్. చాలా సినిమాలో మనకు అది దొరకదు. ఐ హ్యావ్ దట్ ఇన్ దాట్ ఫిల్మ్ అండ్ హీ గేవ్ మీ దట్ ఫ్రీడమ్. చాలాసార్లు స్క్రిప్ట్ కూడా ఫాలో అవ్వకపోతుండే. చెప్పేసావా? లేదండి, అట్లేం లేదు, నాకు తెలుసు ఏం చేస్తున్నాము. సినిమాలో ప్రతి డైలాగ్ మీరు చూసింది యాజ్ ఇట్ ఈస్ వరుణ్ రాసిన డైలాగ్లే. All the best అండి. మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. నందు గారు అన్న ఇక్కడ హాయ్, టీజర్ hi. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. థ్యాంక్ యూ. అండ్ ఈ క్యారెక్టర్ సైకో సిద్ధార్థ్ గారు Psych. సైక్ Psych. సిద్ధార్థ్, సో ఎక్కడి నుంచి నా రెఫరెన్స్ తీసుకున్నారా? లేదు బ్రో, అబ్సల్యూట్లీ నో. ఫ్రమ్ దిస్ గై. యా, రియల్ లైఫ్ వీడి నుంచి తీసుకున్నాను. చాలా చాలా ట్రైనింగ్ ఇచ్చి ఇలా కూర్చోబెట్టాను. చూస్తే అన్న ట్రస్ట్ మీ, ఈ సినిమా ఈ డైరెక్టర్తో ఇలా నేను తప్ప ఈ ఇండస్ట్రీలో ఎవ్వరూ తీయలేరు. వీడిని హ్యాండిల్ చేస్తూ చేయటం అసలు అది బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకు అట్లా అందరిని భయపెడుతున్నావు? ఐఎమ్ అ వెరీ ఫ్రెండ్లీ డైరెక్టర్ అండి. యాక్చువల్గా అన్న ఈ సినిమా సర్కిల్స్ లైక్ ఇప్పుడు అనుదీప్ ఇలా చూడటం వల్ల కొంచెం స్ప్రెడ్ అయ్యి ఒక పెద్ద బ్యానర్లో అడ్వాన్స్ తీసుకున్నాడు. అక్కడ ఒక ఇంకొంచెం మంచిగా చెప్పి ఇంకో 2-3 వస్తాయి. అలా క్రికెట్ సరే ఏదో ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఒక చిన్న స్టోరీ రాశాడు. అది కొంచెం పెద్ద సెటప్. మీన్ వైల్ వీ వాంట్ టు కొలాబరేట్ అండ్ హోప్ఫుల్లీ మనకి ఇక్కడ ప్రాబబ్లీ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఇక్కడే చేస్తాం సార్ స్టూడియోలో. నందు గారు, అన్న అన్న నందు గారు, హాయ్ బ్రో. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అంటే సో మెనీ ఇయర్స్ నుంచి హోస్ట్గా చేస్తున్నారు, సక్సెస్. అండ్ మీరు యాక్టర్గా ఎప్పుడు సక్సెస్ అయ్యారు, బట్ ఎంచుకున్న సబ్జెక్ట్లో కూడా కొంచెం ఫెయిల్ అయ్యారు. బట్ ఎలాగైనా సరే ఈసారి ప్రాపర్గా మంచి కంబ్యాక్ ఇవ్వాలన్న ఆ ఫ్రస్ట్రేషన్, కసి నాకైతే టీజర్లో కనిపించింది. 100%. మీరు 100%. సో ద రీజన్ నేను ఈ ప్రొడక్షన్ నేనే చేయాలి అనుకోవడానికి కారణం ఏంటంటే, చాలా సినిమాల్లో యాజ్ ఆడియన్స్గా ఇప్పుడు మీరందరూ సినిమా చూస్తారు, మీలాగా నేను సినిమా చూస్తాను. సినిమా చూసి ఇది బాగుంది, ఇది ల్యాగ్ ఉంది, ఇది ఇంకా ఇలా ఉండొచ్చేమో అనే ఒక పర్స్పెక్టివ్ మనకు ఉంటుంది. యాజ్ ఎ హీరోగా కూడా మనం యాక్ట్ చేసినప్పుడు ఆ పర్స్పెక్టివ్ ఉంటుంది. అది షేర్ చేసుకుంటే ఈగో క్లాషెస్ వస్తాయి. హీరో ఇన్వాల్వ్ అవుతున్నాడు, వీడికి ఎలుకుతున్నాడు సినిమా అని అంటారు. అలా నేను చెప్పే ప్రయత్నం చేశాను. మాకు ఇష్యూస్ అయ్యాయి కొంతమంది డైరెక్టర్లతో. రివ్యూల్లో తర్వాత చూసినప్పుడు అరే అవును కదా, ఆ తర్వాత ఎప్పుడో మనం ఎక్కడో కూర్చున్నప్పుడు సంవత్సరం తర్వాత ఆ రోజు నువ్వు చెప్పావు నందు, నేననే కాదు, నేను నా డెసిషన్ అని కాదు, మనం ఏదో ప్రివ్యూ వేస్తాం ఫ్రెండ్స్ అందరం కలిసికట్టుగా అరే ఇది ఏమన్నా ఇష్యూ ఉందేమో రా ఇదే అని డైరెక్టర్తో షేర్ చేసాం అనుకున్నా, ఈగో క్లాషెస్ వస్తాయి. డెఫినెట్లీ ఇట్స్ ఆబ్వియస్, నాకు కూడా వస్తుంది నా యాక్టింగ్ ఎవడని చెప్తే. కానీ నేనేం నేర్చుకున్నానంటే, దీనికి నాకు అడవిశేష్ గారు ఇచ్చినటువంటి ఒకటి, నందు నువ్వు ఫోకస్ గ్రూప్ షోస్ అయ్యి, డోంట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, డోంట్ బిలీవ్ ఎనీ ఆఫ్ యువర్ టీమ్, బిలీవ్ ఇన్ యువర్ స్క్రిప్ట్, ఫోకస్ గ్రూప్ షోస్ అయ్యి. 10 మంది చూస్తే 6 ఒక పాయింట్ చెప్తున్నారంటే ఇట్స్ అ థింగ్ దట్ యూ హ్యావ్ టు కరెక్ట్. నేను అట్లా కరెక్ట్ చేసుకున్నాం ఈ సినిమాని. మై డైరెక్టర్ హ్యాస్ బిన్ వెరీ సపోర్టివ్ టు మీ. ముగ్గురు చెప్పినా కరెక్ట్ చేసినాం. యా, సో వీ టేకెన్ రివ్యూ. సో ఆ కరెక్ట్ పడి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, కసి కనిపిస్తోంది. సో ఆ కసి నాకుంది అండ్ ఆ బ్రాండ్ వేసుకుని ఆ కసితో ఈ సినిమా తీసాను. అంటే లైక్ అంటే ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చూసాం, కానీ కొన్ని హీరోలు ప్లే చేసిన క్యారెక్టర్స్ ఐకానిక్గా ఉంటాయి. వాటిని చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా వరకు ఓన్ చేసుకుంటారు. లైక్ ఒక డీజే తిల్లు, అర్జున్ రెడ్డి, పుష్పరాజ్, ఈ టైప్లో. సో ఆఫ్టర్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సైక్ సిద్ధార్థ్, సో ఎంతవరకు జనాల్లోకి వెళ్తుంది, ఎంతవరకు ఓన్ చేసుకుంటారంటే మీరు ఏం చెప్తారు? ఆ క్యారెక్టర్ ఎంతవరకు నిలిచిపోతుంది? గట్టిగా దగ్గర అవుతారు యంగ్స్టర్స్ అందరూ కూడా. బికాజ్ వీడు చెప్పే కొన్ని థింగ్స్ ఉంటాయి సినిమాలో, చాలా ఫన్నీగా ఉంటాయి. అలాంటివి మనం కూడా సరదాగా మన ఫ్రెండ్స్తో అట్లా చెప్దాంరా అట్లా అందాంరా అనే కొన్ని డైలాగులు ఉంటాయి. ట్రైలర్లో మీకు ఒక 2-3 అలాంటి డైలాగులు కనిపిస్తాయి. తెలిసిన వెంటనే అర్థమవుతుంది, ఓకే వీడిని మనం ఇలా టైంపాస్ చేసి క్యారెక్టర్ని పట్టుకుని అని మీకు కూడా అనిపిస్తుంది. బాగా కనెక్ట్ అవుతారు చందు బ్రో. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి.
టీజర్ చూస్తే ఒక మ్యాడ్నెస్, ఒక ఫ్రస్ట్రేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ Right. రామ్ కామ్ కూడా ఉండబోతుంది Right, అంటున్నారు. right. మీరు చూస్తే చాలా ఎమోషనల్, మీరు చూపించిన ఎమోషనల్ అని అందరు Yeah, చెప్తున్నారు. yeah, yeah, సో correct. మీరు చూపించిన క్యారెక్టరైజేషన్ మాత్రం నందుది ఫ్రస్ట్రేషన్ అంటే ఒక రీజన్ వల్ల ఫ్రస్ట్రేటెడ్ మ్యాన్ గా కొంతమంది అవుతారు. Right, right, right. లేదంటే ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్న మ్యాన్ ని Yeah. ఒక అమ్మాయి వల్ల ఏమైనా అంటే అది ఆ ఫ్రస్ట్రేషన్ క్లియర్ చేస్తారా? సో అమ్మాయి వల్ల అని కాదు. సో దట్స్ వై ఇది జెన్జీ న్యూ ఏజ్ వాళ్ళకి నచ్చుతుంది. ఇందాక నందు చెప్పినట్టే కాకుండా ఈ క్యారెక్టర్ జర్నీ ఏదైతుందో మనందరిలో ఫ్రస్ట్రేషన్ ఉంది అండ్ మనం భయపడతాం బయటికి చూపినీకే, కానీ అది బయటికి వెళ్ళిపోతేనే వీ హీల్. సో ద మూవీ ఈజ్ రియలీ గోస్ డీపర్ దేర్. చూపించడం జర ఎంటర్టైనింగ్ చూపిస్తే పక్కన వాళ్ళకి ఏడు పినబుద్ధి అవుతుంది, అదొక్కటి వాట్ వీ ఫాలోడ్. సో యా, బట్ బిసైడ్స్ దట్ ఇట్ ఈస్ ద సేమ్ యాంగ్స్ట్ అండి. ఫ్రస్ట్రేషన్ అందరు ఫీల్ అయ్యేదే తను ఫీల్ అవుతున్నాడు. హీఈస్ గోయింగ్ త్రూ సంథింగ్ వెరీ డార్క్. ఇట్స్ అ డార్క్ ఫేజ్ ఇన్ హిస్ లైఫ్. కానీ ఆయన డార్క్నెస్ చూసి మీరు నవ్వుతారు, అయ్యో పాపం అనుకుంటేనే నవ్వుతారు. ఎంత పెద్ద మాట అన్నారు రాబోయ్. నందు మీరు చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో అది డైలీ లైఫ్లో ఎవరైనా కానీ ఒక అర్జెంట్ పీస్ ఆఫ్ వర్క్ వెళ్తున్నప్పుడు మనం ఏదన్నా బస్ హార్న్ కానీ కార్ హార్న్ కానీ ఇరిటేట్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఫీల్ అవుతారు అది. బట్ సందర్భం లేకుండా అంటే ఓకే అలా ప్రతిదానికి చిన్నదానికి ఫ్రస్ట్రేట్ అవుతారా? లేదు లేదంటే లేదు అస్సలు అవ్వడు. వాళ్ళ ప్రతిదానికి ఏం ఫ్రస్ట్రేట్ అవ్వడు. వాడు జస్ట్ ఓపెన్గా ఉంటాడు, అనిపించినట్టు ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడు అంతే. ఈ క్యారెక్టర్ ఫ్రస్ట్రేట్ ఏమవుతూ ఉండడు. రైట్. అండ్ ఆ చిన్న సన్నివేశం అప్పుడు అలా ఎలా అయ్యాడు ఈ కార్లో, అలా ఎందుకు అయ్యాడు అనేది జస్ట్ 1 minute సెగ్మెంట్. సో ఇట్ లీడ్స్ ఇన్ టు దట్ అండ్ అంతే. సో ఒక అంశం మాత్రమే, ఆ అంశంని ఎంచుకొని ఫోకస్ చేసినాం టీజర్ కొత్తగా ఉండాలని. కానీ ఆ ఒక్క అంశంలో క్యారెక్టర్ సైక్ కూడా అర్థమవుతుంది. దట్ ఈస్ ఎంటర్టైనింగ్, ఏడుస్తున్నాడు కానీ ఎంటర్టైనింగ్ ఏడుస్తున్నాడు. సో హీఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, యా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నా. యా, లవ్ ద క్వశ్చన్. నిజం చెప్పనా అన్న, ఏది ఇట్లా ఎగురుతుందా? ఏం లేదు, ఏదో ఒకటి కొంచెం ఇంట్రెస్టింగ్ గా పోస్టర్ కావాలని చెప్పి అట్లా బట్ మీనింగ్ ఉంది. మీనింగ్ బొంగు ఉంది. చెప్పురా, ఇప్పుడు అల్లుతాడు. ఇప్పుడు మీ డైరెక్షన్ స్కిల్స్ చెప్పురా, ఏం మీనింగ్ ఉంది చెప్పు. అందుకే నేను డైరెక్షన్ చేస్తున్నాను, యాక్టింగ్ చేస్తున్నాను. చెప్పు నాన్న, చెప్పు. బొంగు ఏ మీనింగ్ లేదన్నా. పడుతున్నాడు కదా. మా పోస్టర్ డిజైనర్ శక్తి ఉన్నాడు. సినిమా చూపించాము, సినిమా చూసి మామ నేను ఒకటి చేస్తాను ఒక స్కెచ్ గీసాడు. ఇంట్రెస్టింగ్ ఉంది, ఎందుకు ఇది గీసావన్నా? మనోడికి ఏదో సైక్ ఉంది చెప్పాడు. ఆ మామ ఇట్లా వాడు ఏదో డీప్ అనుకున్నాడు. ఓకే మామ, ఫ్రీ ఫాల్ క్యారెక్టర్ ఇస్ ఫ్రీ ఫాలింగ్. బట్ నందు పడొద్దు అని గట్టిగా పట్టుకుంటుంటామండి, వదిలేస్తే ఫ్రీ అయితే మళ్ళీ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది. సో ఎప్పుడు డీసెంట్ గా చూసాను నందు గారిని, ఇంత చిల్లర్ గాయిగా ఇప్పుడే చూసాం ఫస్ట్ టైం చెప్పాలంటే. థ్యాంక్ యూ. ఇప్పుడు కాకి సౌండ్ వేసుకోండి నా మీద. యా మ్యామ్. అన్న ఇవ్వండి. ఇప్పుడు వరకు ఎప్పుడు మిమ్మల్ని చాలా డీసెంట్ గా మీరు చెప్పిన అన్నట్టు చిల్లరగా చూసాం. చిల్లర్ గాయిగా చూసాం. సో ఎప్పుడు ఇట్లాంటి కాస్ట్యూమ్స్ కానీ మీరు ఆ ఫోన్ నోట్లో పట్టుకొని అలాంటి షార్ట్లు వేసుకొని ఇలాంటి ఎప్పుడు మీరు చేయలేదు కదా. సో మీరు జస్ట్ స్టోరీ డిమాండ్ చేసిందా, లేదు మీరు కావాలని అట్లా అటెన్షన్ కోసం చేశారు? లేదు, ప్యూర్లీ ఫర్ ద స్టోరీ. వాడు జీవితంలో నాకిపోయి ఉన్నాడు. ఒక షేక్పేట్లో ఒక గలీజ్ ఇంట్లో ఉంటాడు. ఆ ఇంటికి ఒక సెటప్ ఉంటుంది. ఢిల్లీ బెల్లి చూసారు కదా, ఢిల్లీ బెల్లి ఉంది కదా, అలాంటి వైబ్ లో, అలాంటి వైబ్ కోసం చెప్తున్నా. ఇక్కడ నుంచి డోంట్ కంపేర్, వైబ్ చెప్తున్నా. అండ్ ఆల్సో ఈ సినిమా నుంచి నా పేరు శ్రీనందుగా శ్రీ అనేది యాడ్ చేసుకోవడం జరిగింది. అది నా పేరులో ఆల్రెడీ ఉంది, బట్ ఫస్ట్ టైం లైక్ బయట టైటిల్గా పెట్టిన. ఆన్ దట్ నోట్ ఒకసారి చప్పట్లు కొట్టంటారా? రీబ్రాండ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ గైస్. అండ్ వన్ ఫైనల్ వర్డ్ అండి, దిస్ ఇస్ ఇంపార్టెంట్. మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ నోటీస్ చేసేది మ్యూజిక్. రాఘవేందర్ రావు గారికి కూడా స్క్రీనింగ్ వేయడం జరిగింది. ఈవెన్ దో ఆ ఏజ్ గ్రూప్ ఇస్ నాట్ అవర్ కోర్ ఆడియన్స్ అనుకున్నా, తనకు కూడా వేసాము. టేక్ ఫీడ్బ్యాక్. సురేష్ బాబు గారు వేశారు. మేము అడిగాం కూడా సురేష్ సార్ రాఘవేంద్ర రావు గారికి మంచి సినిమా అంటే, లేదమ్మా స్ట్రక్చర్ గురించి ఆయన మనల్ని కరెక్ట్ చేస్తారన్నారు. సో రాఘవేంద్రరావు గారు సినిమా చూసారు, స్ట్రక్చర్ బాగుంది సినిమా అన్నారు. అండ్ దెన్ అదంతా బాగుండడం, స్పెషల్లీ మ్యూజిక్ చాలా నచ్చింది తనకు. బీజిఎం చాలా బాగుంది అన్నారు. సో స్పెషల్ వర్డ్ టు స్మరణ్, అమేజింగ్ మ్యూజిక్. థ్యాంక్ యూ మ్యామ్. యా, సైక్ సిద్ధార్థ్ మ్యామ్. యా మ్యామ్. ఒక చెయ్యి ఒక కాలు అంతవరకే. లేదు మ్యామ్, ఒక్క డైరెక్టర్ని మాత్రం ఒక గలీజ్ మోస్ట్ చిల్లరెస్ట్ సీన్లో డైరెక్టర్ ఎంట్రీ ఒకటి ఉంటుంది. అది ఉంది. లేదు అది తీసే అది యూట్యూబ్ లో సెపరేట్ గా డిలీటెడ్ సీన్స్ లో పెడతాం.
బట్ ఒక్క సీన్ ఉంది, అది బయట పెడతాను. గలీజ్ సీన్లో ఉంటుంది. గలీజ్ అంటే వాడు చాలా చీప్గా కనిపిస్తాడు అందులో, అది పెట్టి. బట్ యా మ్యామ్, సో నా ఫస్ట్ సినిమా కాబట్టి మీరు ఎంకరేజ్ చేయాలని కాదు, చాలామంది ఫస్ట్ సినిమా చేస్తారు. బట్ ఆనెస్ట్గా అటెంప్ట్ మీకు నచ్చితే సినిమా చూసాక Please watch it. దట్ వైబ్, ప్లీజ్ డూ మీకు ఇన్నోవేటివ్ అనిపిస్తుంది 10 మందికి చెప్పండి. ఫర్ రియల్. అండ్ ఒక చిన్న సినిమా దో మా బ్యాకింగ్ ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉన్నప్పటికీ కూడా ప్రతి సినిమాకి ఒక బడ్జెట్ ఉంటుంది మ్యామ్. లైక్ ప్రమోషన్స్, ఈ సినిమాని ఇలా చేయాలి అని చెప్పి ఆ ప్రమోషన్స్కి మించి ఇంటూ 3x 2x మీకు కుదిరినంత మాకు చేస్తే నేను నిలబడేటువంటి ఛాన్స్ అలాంగ్ విత్ దిస్ టీమ్. ఇందాక స్పీచ్లు చెప్పుకుంటాం అక్కడ పడే. We only promise to give great films, ma'am. Thank you everyone. Thank you sir. Thank you everyone. Thanks to the entire media. Thanks so much, Shikharana. Thank you. Thank you guys. Thank you so much.